ఉగాండాకు వెళ్ళి ఆడ అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదించిన జక్కల ఆదిశేషు ఈరోజు కదిరికి వచ్చి విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఇంత మెచ్యూర్డ్ ఉండే వ్యక్తి అంత మీడియాను కొనుగోలు చేసి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్ పనులు చేశారు. ఆ ఇల్లీగల్ పనులు ఏం చేశారు మీరు ఉగాండాలో? ఇల్లీగల్ పని ఏముంటుంది, పని చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మీ మద్దతుతో గెలిచిన అత్తార్ చాంద్ భాష మీకే పంగనామాలు పెట్టి టీడీపీకి వెళ్ళిపోయాడు కదా. నేను ఎవరికి అమ్ముడు పోలేదు, అమ్ముడు పోల్సిన అవసరం నాకు లేదు, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి మీద కూడా అత్తార్ చాంద్ భాష విమర్శలు చేస్తున్నారు. అది ఆయన మనసాక్షి తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు జక్కల ఆదిశేషుని అని మీ వర్గీయులు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? పేదలకు న్యాయం చేస్తున్నామంటారు, రోడ్లు వేపిస్తున్నామంటున్నారు, బోర్లు వేపించామంటున్నారు. మీరు కూడా ప్రజల్లోనే ఉన్నారు కదా. అంటే ప్రజల విశ్వాసం మీపై లేదని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారా? అనంతపురం జిల్లాలో కరువు అంటేనే అందరికీ గుర్తు వచ్చేది కదిరి నియోజకవర్గం. అలాంటి మండల ప్రజలు మిమ్మల్ని ఆదరించి జెడ్పీటీసీగా గెలిపిస్తే మీరు వారికి అందుబాటులో ఉండడం లేదు. అంటే ఈ పొద్దు 2 లక్షల రూపాయలు, 2.5 సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తే మేము ఏం చేయగలుగుతాం? మీరు సమావేశాలకి హాజరు కారంటుంటారు కదా. ఖచ్చితంగా సమావేశాలు కాకపోతే ఎందుకు కాకుండా ఉంటారండి? కాకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారు పార్టీలోంచి, అయితే మన జెడ్పీలోంచి సస్పెండ్ చేస్తారు. కదిరి నియోజకవర్గం అంటే వలసలకు కేరాఫ్, ముఖ్యంగా పడుపు వృత్తికి ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలాంటి వారిని వైఎస్ఆర్సీపీ అంటేనే కుటుంబ పార్టీ, రెడ్ల పార్టీ అంటుంటారు. అంటే ఆ భావాన్ని తొలగించడానికి ఏ విధంగా కృషి చేస్తారు మీరు? ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి. కానీ ప్రతి ఒక్క సామాన్యునికి న్యాయం జరగాలి. రాజకీయ అవసరాల కోసం చెప్తున్నారా, మనస్ఫూర్తిగా చెప్తున్నారా? నల్ల కుబేరుల పీచ మనచడానికి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారంటున్నారు. నా దేశానికి 2వ స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమా హీరో పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అంటే పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వస్తే మీరు అటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మీకు టికెట్ వస్తుందని భావిస్తున్నారా? కరువుకు నిలవైన అనంతపురం జిల్లాలో వారిది ఒక సాధారణ రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన కుటుంబ పరిస్థితులతో కుంగిపోకుండా తనదైన శైలిలో తన తెలివితేటలతో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అంతటితో ఆగకుండా పుట్టిన ఊరికి ఏదైనా మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చాడు. అయితే ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పదవి అవసరం. ఆ పదవి కావాలంటే రాజకీయాల ద్వారా సాధ్యం అనుకున్నాడు. అనుకున్న వెంటనే వైసీపీలోకి, అంటే 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రజల ముంగిటికి వెళ్ళి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి వరకు పోరాటం చేసిన చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టికెట్ దక్కకుండా అయితే అందరిలా కాకుండా టికెట్ దక్కలేదని నిరాశ పడకుండా మరో పార్టీ వైపు చూడకుండా నమ్ముకున్న పార్టీలోనే ఉంటూ ఇప్పటికీ ముందుకు పోతున్నారు. ఆయన ఎవరో కాదు, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన జక్కల ఆదిశేషు. ఆయనతో ఈరోజు మన టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్లో ఆయన రాజకీయ విశేషాలు చర్చించుకోబోతున్నాం. నమస్తే ఆదిశేష్ గారు. నమస్తే అండి. అనంతపురం లాంటి ఒక కరువు జిల్లాలో జన్మించిన మీరు ఒక వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారు? అంటే మొదటి నుంచి మా కుటుంబం అయితే రైతు కుటుంబమే. మాది వచ్చేసి బొంతలపల్లి గ్రామం అనేసి మన తనకల్లు మండలము, దాని బొంతలపల్లి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా కొద్ది రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చి 6 మంది అన్నదమ్ములు మొత్తం. దాంట్లో చివరిగా నాన్న వచ్చేసి మాకు ఈ కళ్ళు వ్యాపారాలు మొదటి నుంచి కూడా ఉండేటివి. ధర్మవరం కానీ కదిరి కానీ 2-3 నియోజకవర్గాలంతా చేసేవాళ్ళు పెద్ద నాన్నగారు అంతా. ఒక అనుకోకున్న సంఘటనలో మా నాన్నగారు చనిపోయారు. అంటే నేను అప్పుడు మా అమ్మకు వచ్చి 6 మంత్స్ కడుపులో ఉన్నాను అనమాట. అప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి పెదనాన్నగారే స్టార్ట్ చేశారు. దాని తర్వాత అప్పుడు బాగా బతికిన కుటుంబం అనమాట మాది. అంటే అక్కడ లోకల్గా ఉన్నప్పుడు కనుక బాగానే బతికిన కుటుంబం. దాని తర్వాత చివరిగా ఒకరొకరు ఇంట్లో మనస్పర్ధలు కానీ అవన్నీ జరగడం వల్ల కొద్దిగా డివైడ్ అయిపోయేసి మళ్ళీ
ప్రస్తుతం అంటే ఏమైందంటే మళ్ళీ చూడాల్సి వస్తుంది, ఎన్నిక చూడాల్సి వచ్చింది అనమాట. ఇంకా అందుకనేసి అప్పటి నుంచి మనం నేను ఇప్పటి వరకు బాగా బతికి మళ్ళీ ఒక్కసారిగా రివర్స్ కావాల్సి వచ్చింది. రివర్స్ కావాల్సి వచ్చింది అనమాట. రివర్స్ అయిన తర్వాత కారణం ఏమంటారు? అంటే కుటుంబాలలో అంతే కలహాలు, అంతే చిన్న చిన్నవి, కుటుంబం సంబంధించి వేరేదేం లేదు. దాని తర్వాత అక్కడ నుంచి నేను నా ప్రస్తావన స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు ఆ రోజు మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉండిందో దాని తర్వాత నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంతవరకు కూడా కదిలో నా విద్యాభ్యాసం కూడా జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగైనా పట్టుదలగా పైకి రావాలా, అంటే కుటుంబాన్ని చూసుకోవాలి, దాని తర్వాత 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను అనమాట. దాని తర్వాత దేవుడు కూడా కొద్దిగా సహకరించాడు నా కష్టానికి. ఆ కష్టంతో పాటు ఆఫ్రికా పోవడము, ఆఫ్రికాలో అక్కడ నాకు సహకరించడము, నాకు తరుణ్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను, మన వైఎస్ అనిల్ రెడ్డి గారు, వీళ్ళందరూ సహకరించడము, ఆ రోజు నన్ను దగ్గర తీసుకోవడం. దాని తర్వాత వాళ్ళకు కూడా అదే నమ్మకంగా నేను చేయడము. దాని తర్వాత నన్ను వాళ్ళ ఆదాయానికి మించి కూడా నన్ను కూడా దాంతో తోడుగా నన్ను కూడా ఎదిగే రీతిలో వాళ్ళు అవకాశం ఇచ్చినారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ దేవుడి దయ వల్ల బాగుంది. ఎంతమంది సంతానం మీ తండ్రి గారికి? మీరు? మా తండ్రి గారికి మా అక్క నేను ఇద్దరమే. ఆవిడ ఏం చేస్తుంటారు? అంటే హౌస్ వైఫ్, ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. నేను ఓకే, మీరు తనకల్లు నుంచి ఉగాండాకి వెళ్ళే మార్గం ఎలా ఏర్పడింది అంటారు అసలుకి? అంటే మా బావగారు వచ్చేసి మన సిసి రెడ్డి సార్ దగ్గర పర్సనల్ వివేగా పనిచేశారు. దాని తర్వాత నేను అక్కడ నుంచి ఇంకా ఏదో ఒకటి, అప్పుడు జరగడం కూడా చాలా ఇబ్బంది పరిస్థితి అనమాట. దానివన్నీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ రావడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులు జాబ్ సర్చింగ్ చేశాను, ఇక్కడ తిరిగాను ఒక 2-3 సంవత్సరాలు. చాలా స్ట్రగుల్ అయ్యాము ఇక్కడ కూడా. దాని తర్వాత వచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అంటే ఉగాండా అంటే అప్పుడే మీకు భయం లేదంటే మీరేమో మారుమూల గ్రామంలో జన్మించారు. ఉగాండా అంటే అన్ని సొంత ఊరినంతా వదిలిపెట్టిపోవాలి కదా, తల్లిని వదిలిపెట్టిపోవాలి. నాకు భయం కంటే సక్సెస్ ఇంపార్టెంట్. భయాన్ని దాని ముందర నాకు చాలా చిన్నగా అనిపించింది భయం అనేది. దాని తర్వాత దానికి ఎట్లాగైనా సక్సెస్ కావాలి నాకు, అది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అంటే ఉగాండాకి వెళ్తే సక్సెస్ సాధిస్తామన్న ధీమా ఎలా కలిగింది మీకు? ఉగాండాకు పోతేనే కాదు, ఎక్కడైనా కానీ సక్సెస్ కావాలి నాకు. ఉగాండా ఒకటి కాదు, హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా కూడా సక్సెస్ కావాలా 10 మందికి మనం పెట్టాలా, మన ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేశాను. అలాంటప్పుడు ఉగాండాని ఎందుకు ఎంచుకున్నారంటారు? అంటే అది అవకాశం వచ్చింది నాకు, ఆ రూపంలో అవకాశం వచ్చింది. నాకు పని కావాలి, వర్క్ కావాలి, సక్సెస్ కావాలి, ఒక అవకాశం మనకు వచ్చింది అనమాట. ఆ అవకాశాన్ని నేను చేయడం లేదు. తొలుత ఏం చేసేవారు మీరు ఉగాండాలో? అంటే యాక్చువల్గా మార్కెటింగ్ ఫీల్డ్ ఉంది అనమాట నాది. మార్కెటింగ్ మేనేజర్గా పనిచేశాను. ఏ కంపెనీలో చేశారు? ఇంపీరియల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మార్కెటింగ్ మేనేజర్ అనమాట. దాంట్లో అప్పుడు మార్కెటింగ్ మేనేజర్గా ఇచ్చి కూడా నాకు ఫ్రీ షేర్, ఒక 10% ఫ్రీ షేర్ ఇచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత వాళ్ళదే డెవలప్ చేయడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బాగా బిజినెస్ చేయడం వల్ల బాగా అందులో అక్కడ కూడా సహకరించడం జరిగింది నాకు. అన్ని విధాలు సహకరించారు కాబట్టి ఇప్పుడు కొద్ది సక్సెస్కు బిజినెస్ స్కిల్స్ బాగా చూపించారు అక్కడ మీకు. అంత పోయిన వెంటనే 10%. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు మీ వెంట? మీకు సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నాకు సహకరించిన వాళ్ళు అంతే ఎవరు లేరు. నేను ఒక్కనే నమ్ముకున్నాను, నన్నే నమ్ముకున్నాను, నేనే పనిచేశాను అనమాట. ఒక మార్కెటింగ్ మేనేజర్గా అక్కడ మీరు జాయిన్ అయిన మీరు తర్వాత ఉగాండాలో ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టేంత పరిస్థితికి వచ్చారంటారు. ఎలా సాధ్యమైంది అది? అయితే నాకు ఆ వర్క్ను చూసేసి వాళ్ళు నాకు ఫ్రీ షేర్ 10% ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ 15 పెంచడము, దాని తర్వాత 20 పెంచడము, దాని తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ పెట్టడానికి వాళ్ళు సహకరించడము, నేను కూడా మళ్ళీ దాంట్లో వాళ్ళకి 50% చేసి వాళ్ళకు ఆధిక్యం తెచ్చేవని నేను కూడా దానివల్ల ఎదిగలను అనమాట. అందు గురించి బోత్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి దానికి కారణం అని చెప్పొచ్చు. అంటే మీరు ఓన్గా ఫ్యాక్టరీ పెట్టారు లిక్కర్ ఫ్యాక్టరీ? అంటే తర్వాత ఒక 8 సంవత్సరాలు నేను పనిచేసిన తర్వాత మళ్ళీ నేను ఓన్గా పెట్టడం జరిగింది. ఏ కంపెనీ అదండి? అంగో ప్యాక్ అని చెప్పేసి ఒకటి, దాని తర్వాత జాంబియాలో జ్యోతి ఇండస్ట్రీస్ అని ఒక 3-4 కంట్రీలో ఉపాధి కోసం మీరు ఉన్నూరును వదిలేసి ఉగాండాకి వెళ్ళి అక్కడ మరో 100 మందికి ఉపాధి కల్పించారు. ఎంతమంది మొత్తం ఉన్నారని మీ దగ్గర స్టాఫ్? ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫ్యాక్టరీలో వచ్చి 100 నుంచి 150 మంది పనిచేస్తారు అక్కడ. అందులో ఉపాధి కోసం వెళ్ళిన మీరు 10గురికి ఉపాధి కల్పించడంలో ఎలా సంతృప్తి చెందారు? చాలా ఆనందపడ్డా. లైఫ్లో సక్సెస్ అదే నా కళ్ళారా, అంటే నా కష్టాన్ని ఇంత సక్సెస్ అదే అంటే నేను ఒక మాదిరిగా ఊహించుకున్నా, కానీ నా సక్సెస్ నేను చూసి నేనే చాలా ఆనందపడేవాడిని. అంటే మామూలుగా ఎవరైనా వాళ్ళ ఊరు నుంచి ఒకరు వేరే ఊరికి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి ఒక ఉన్నత స్థితిలో స్థిరపడితే మా వాడు అక్కడ ఉన్నాడు, బాగున్నాడు, మాకు ఏదైనా మంచి అవకాశాలు దొరుకుతాయని ఎవరైనా ఆశపడడంలో తప్పులేదు. అలాగే మిమ్మల్ని నమ్ముకొని ఎవరైనా వచ్చిన వారికి కూడా మీరు దారి చూపించారు, ఉపాధి కల్పించారా? చాలామంది చూపించాను. చాలామందికి ఎందుకంటే నేను కింద స్టేజ్ నుంచి
మనం ఎదిగినాం కాబట్టి 10 మందికి నా ధ్యేయమే, నా దృష్టి అంటే అది అదేమే, ఫస్ట్ ఇంపార్టెంట్ అదే అనమాట. ఎందుకంటే కదిరి ప్రాంతం అనేది చాలా కరువు పీడిత ప్రాంతం, అక్కడ వలసలు ఎక్కువ పోతుంటారు అనమాట. ఆ వలసలు తగ్గించడానికి కానీ మీ స్థానిక అంటే మీ ఉన్న ఊరి రుణం తీర్చుకోవడానికి ఎంతమందికి ఉపాధి కల్పించుంటారు మీరు? నేను 2004లో నేను ఆఫ్రికాకి వెళ్ళాను. 2004 నుంచి 2011-12 వరకు అక్కడే ఆఫ్రికాలో ఉన్నాను అనమాట. దాదాపు 9-10 సంవత్సరాలు. దాని తర్వాత నేను మా ఊరు గ్రామానికి వచ్చాను అనమాట. అంటే పుట్టిన ఊరు కాబట్టి వచ్చాను. మా పుట్టిన ఊరు, ఆ ఊరు అనేది కదిరి నియోజకవర్గంలో చాలామంది ఎమ్మెల్యే అయినారు కానీ వాళ్ళకు కూడా గుర్తు లేదనమాట. ఒక బంతరపల్లి గ్రామం ఉంది, ఆ ఊరు అనేది ఒకటి ఉంది. ఏదో ఎలక్షన్కి ఎవరో 10 మంది చెప్పేస్తే వాళ్ళు పోయి ఓట్లు వేస్తారు, అది బోత్ సైడ్ నుంచి జరిగిపోతుంది. బట్ గుర్తించలేనంత విలేజ్ అనమాట అది. ఆ ఊరికైతే దాదాపు నా సంపాదనలో ఒక 50% వరకు నేను ఖర్చు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఊళ్ళో సొంతంగా పైప్ లైన్ వేయించినాను, బోర్లు వేయించాను, పెళ్ళిళ్ళకి పేదవాళ్ళ పెళ్ళిళ్ళకి సాయం చేశాను. అందరికీ ఆ ఊరు సంబంధించి ఎవరు కష్టమన్నా వచ్చినా కూడా అందరికీ చేస్తూనే ఉన్నాను 5 సంవత్సరాల నుంచి. ఆ విధంగా నా పుట్టిన ఊరికి కొద్దిగా రుణం తీర్చుకున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మీలాగే చాలామంది యువత కూడా ఉపాధి లేక అసలు ఏం చేయాలో పాలు పోక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి యువకులకు దారి చూపించడం కానీ విజయానికి దారులు వేసే విషయంలో కానీ మీరు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 10 మందికి సాయం చేయగలుగుతా కానీ 1000 మందికి సాయం చేయాలంటే దానికి ఒక పదవి అనేది అవసరం. నేను కూడా ఆలోచించాను అనమాట. అంటే నా కష్టము ఒక 10 మందికి 20 మందికి మాత్రం ఉపయోగపడుతుంది ఈ విధంగా. అంతకు మించి నేను చేయలేను అనమాట. లేదంటే 100 మంది చేయగలుగుతా, లేకపోతే 200 మంది చేయగలుగుతా. కానీ 100 మంది చేస్తే ఇప్పుడు నియోజకవర్గం అంతా ఉంది. నియోజకవర్గం మాది మొదటిగా అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఈరోజు కూడా మన దేశంలో ఎక్కడా లేనంత ఫ్లోరైడ్ సమస్య కదిరిలో ఉంది. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఆపద ప్రభుత్వాల్లో ఉండే ఎమ్మెల్యే అయినారు, దాని తర్వాత ఎమ్మెల్యేలు అయినారు అని చెప్పి ఎవరు కూడా దాని గురించి ఇంతవరకు చూడలేదు. ఇవన్నీ గమనించి చూసి నాకు బాధ కలిగి నేను కూడా ఒక పార్టీని ఎంచుకొని ఆ పార్టీ తరపున నుంచి ఒక పదవి తీసుకొని దాని నుంచి ఒక నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి మనం చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయం జరిగింది. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు దొరకలేదంటూ నిరాశ పడుతూ ఉన్న నిరుద్యోగులకు మీరేం సందేశం ఇస్తారు? అంటే కష్టపడింది ఏది రాదు, ఖచ్చితంగా కష్టపడాలి. ఈ పొద్దు నేను మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా అంటే బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్. పని చేయకోకుండా మనం ఏదో సమర్థనంగా ఉండేదానివల్ల అది దేశానికి మంచిది కాదు, నీ ఊరికి మంచిది కాదు, నీ ఇంటికి కూడా మంచిది కాదు. అందుకే పని అనేది ఎక్కడ మన ఎతికితే ఎక్కడైనా వస్తుంది. ఎతక్కోకుండా నాకు జాబ్ లేదు సర్చింగ్, కొంతమంది అంటారు జాబ్ సర్చింగ్ అది ఇది అని మాట్లాడుతుంటారు. కానీ మనం ఏ పని దొరికినా కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆ పని స్టార్ట్ చేస్తే అదే నేను ఇంక ఉన్నత స్థానానికి తీసుకుపోతానని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన మీరు తిరిగి స్వగ్రామానికి రావడంతో పాటు రాజకీయ అరంగేట్రం కూడా చేశారు 2014 ఎన్నికలకు ముందు. అది వైసీపీ వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది మీరు? అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు 2004 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి సార్ పెద్ద ఆయన గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నాను అనమాట. ఆయన 30 సంవత్సరాలు ఏకధాటిగా కష్టపడేసి ఒక సీఎం అయిన తర్వాత ఆయన చూపించిన ఆదరణ కానీ, అంటే ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, అంటే ఇప్పుడు కార్పొరేట్ సమస్యలను అందరికి సపోర్ట్లు చేసేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా చూసినాం. అప్పుడు చాలామంది ఫ్రాడ్ చేసింది చూసినాం, అన్నీ చేసినాం. కానీ రైతు బాంధాన అందరినీ ఒక సామాన్య గ్రామాలలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలి, వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి, 108 అనే స్కీమ్ అయితే చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్తున్న గ్రామాల్లో ఇప్పుడు నా గ్రామం ఉంది, నా గ్రామానికి ఇంతవరకు ఒక వెహికల్ వచ్చేది కాదు. కానీ ఆయన పెట్టిన పథకం 108, ఇలాంటి పథకాలు అన్నీ చూసి నాకు ఆయన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఆ పార్టీకి రావడం జరిగింది. చిన్నతనంలో మీరేమని అనుకున్నారా భవిష్యత్తులో నేను పెద్దగా అయితే రాజకీయాల్లోకి వెళ్ళి నేను రాణించాలని కోరిక ఉందా, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారా? రాజకీయాలకు రావడానికి కారణం నేనేదో ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, ఇంకోటి కావాలని చెప్పి ఉద్దేశం ఏం నాకు లేదు. బట్ మెయిన్ థింగ్ ఇది, అంటే నేను పడిన కష్టాన్ని 10 మందికి షేర్ చేసి వాళ్ళని కూడా అందరినీ నేను బాగుండా 10 మంది బాగుండాలనే కాన్సెప్ట్తో నేను జరగడం జరిగింది. దాని తర్వాత అది నేను చేయలేని పరిస్థితి, అంటే మించి చేయలేను కాబట్టి నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలో ఉంటే ఒక పదవి వస్తే ఆ పదవితో అందరికీ
చేయాలని చెప్పి ఉద్దేశంతో. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒక రొచ్చు అంటారు. ప్రస్తుతం ఈ గందరగోళ రాజకీయాల్లో మీ టైంని వెచ్చించేది అదే సమయాన్ని మీరు వ్యాపారం వైపు వెచ్చిస్తే పదింతలు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది కదా. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి కదా, మరి రాజకీయాలు ఎందుకంటారు? అంటే నా ఒక్కని గురించి అయితే మీరు చెప్పేది చాలా బాగుంది. నా సొంతం గురించి, నా ఫ్యామిలీ, నా పిల్లల గురించి, నా గురించి అయితే నాకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నేను హ్యాపీగా ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదు కదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఈరోజు ఇంత కష్టపడింది నేను ఒక్కని గురించి కాదు, 10 మంది గురించి ఉద్దేశంతో ఈరోజు నేను చదవడం జరిగింది. అంతేగాని నా గురించి సొంతంగా అయితే ఈరోజు నాకేం అవసరం లేదు. రాజశేఖర రెడ్డి అయితే తన హయాంలో మంచి పథకాలు ప్రవేశపెట్టాడని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూసారంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి సమర్థవంతమైన నాయకుడు అని మీరు భావించారా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ముందు ఎలా ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయి మీకే అందరూ చూశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూశారనమాట. దాంట్లో కూడా ఎంత ప్రెజర్స్ అంటే ఒక రాజశేఖర రెడ్డి కుమారుగా ఉన్నందుకు మందికి ఆయనకు ఎన్ని ఇబ్బందులు పెట్టినారు తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా సామాన్య వ్యక్తి అయితే ఆయన గురించి ఇంతమంది మాట్లాడేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి సార్ని వీళ్ళంతా బేస్ చేసుకొని ఆయన కుమారుడు మళ్ళీ ఎదిగితే మాకు ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో 1,00,000 కోట్లు అంటారు, జైలుకి వేయించినారు, అవి చేసినారు ఇవి చేసినారు. కానీ అవన్నీ తట్టుకొని నిలబడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంత సమర్థన ఉండే వ్యక్తి కూడా ఆయనే అని చెప్పేసి ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే 2000 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అంతా అంటే సానుభూతితో ఉప ఎన్నికలన్నీ కూడా మొత్తం కూడా ఏకపక్షంగా జరిగాయి. వైసీపీకి అందరూ కూడా ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. అయితే 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచింది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అని నేను అనుకోను. మొదటిగా ఏంటంటే ఒక నాయకుడు ప్రస్తుతానికి ఏదో రాజకీయం ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనో లేకపోతే మినిస్టర్ కావాలనో లేకపోతే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 4 అబద్ధాలు చెప్పేసి ఆ పదవి అయితే స్వీకరించవచ్చు. కానీ అది తాత్కాలికం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మనము రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సేవ చేసేందుకు రాజకీయానికి వచ్చినాం. ప్రజలను మోసం చేసి మనం పదవులు తీసుకున్నా కూడా అది 5 సంవత్సరాలు నువ్వు రాజకీయంలో ఉండగలుగుతావు. కానీ నువ్వు పర్మనెంట్గా 30-40 సంవత్సరాలు రాజకీయాలు చెప్పొద్దు. వీళ్ళంతా రాజకీయాలు 30-40 ఏళ్ళు చేశారంటే ఒక నిజాయితీమైన రాజకీయం ఉండిందనమాట. ఇప్పుడంటే తాత్కాలికంగా అబద్ధాలు, కార్పొరేట్ సమస్యలంతా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో డబ్బులు వెచ్చించడము దానివల్ల అవుతుందని అది తాత్కాలికమని మేము అనుకుంటాము. దాని గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా 4 అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యాలో దాంట్లో సందేహమే లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను అనుకోను. సరే ఒకటి చెప్పండి, మీ నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా మాట ఇస్తే మాట తప్పం మడమ తిప్పం అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా అది. ఎందుకంటే ఆయన మన దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఆయన మాట ఎట్లా తప్పలేదు, ఈయన కూడా మాట తప్పడు అని చెప్పి మా అభిప్రాయం. అది ఖచ్చితంగా కూడా నిజమే కూడా. అంటే అది జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. అంటే 2014 ఎన్నికల ముందు పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వే అభ్యర్థి అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చాలామందికి టికెట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపి టికెట్లు అన్నీ అమ్ముకున్నారు అంటుంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అది అమ్ముకున్నారంటే ఆయన అవాస్తవం, అదే 100% అవాస్తవం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నీవు అంటే 175 స్థానాల్లో మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 స్థానాల్లో అక్కడ బేస్ బట్టి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మార్చాల్సి వస్తుంది, తప్పదు అది. అందరి పరిస్థితి పక్కన పెడితే జక్కల ఆదిశేషుగా ఉన్న మీరు అంటే కదిరి నియోజకవర్గంలో మీరు వైసీపీ బాధ్యతలు తీసుకునేంత వరకు కూడా వైసీపీకి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. అంటే అప్పటి వరకు ఎస్ఎండి ఇస్మాయిల్ మిగతా వాళ్ళంతా ఉన్నా కూడా కాస్త నెమ్మదిగానే పోతాయి. మీరు వచ్చిన తర్వాత ఒక జోష్ మొదలైంది. కదిరి నియోజకవర్గం అంతా కూడా జక్కల ఆదిశేషు అంటే అప్పుడున్న మీడియా కూడా అంతా కూడా ఒక అలర్ట్ అయిపోయింది. అంత జోష్ తీసుకొచ్చారు మీరు. అసలుకి ప్రతి ఒక్కరూ కూడా జక్కల ఆదిశేషుని చూడాలి, ఎవరైనా అలా ముందు దూసుకుపోతున్నారా అనే అంత ఒక ఆకర్షణ ఎందుకు అలా వచ్చిందంటారు? అంటే కమిట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే కమిట్మెంట్ అంటే మనం చేసే పనిలో శ్రద్ధగా, అంటే కమిట్మెంట్ కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఒక విజన్తో ముందరకు పోవాలి తప్ప తెలిసి. ఎలాంటి విజన్తో మీరు ముందుకు పోయారు? నేను నా ఆశయం ఒకటే, నాతో పాటు 10 మంది పైకి తీసుకురావాలి. ఈ పొద్దు ఈ ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు ఇంతమంది నాయకులు వచ్చినారు. మనం ఈ పొద్దు బయట దేశాలపై మెచ్యూర్డ్ అయ్యి మనం ఏం నేర్చుకున్నాం, ఆ నేర్పించినది వీళ్ళకి కొద్దిగా షేర్ చేసుకోవాలి. వీళ్ళతో వాళ్ళకి నేర్పించాలి. మొత్తం ఏ విషయమైనా కానీ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. నియోజకవర్గం కావాల్సిన నిధులు తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆ ఉద్దేశంతో నేను ముందుకు పోయాను. అంటే ఆనాడు
ఎవరైతే ఎన్నికలకు ముందు ఈ ప్రచారంలో భాగంగా మీ ప్రత్యర్థులంతా మీపై కూడా విమర్శనాస్త్రాలు ఎక్కువ చేశారు. అంటే ఉగాండాకు వెళ్ళి ఆడ అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదించిన జక్కల ఆదిశేషు ఈరోజు కదిరికి వచ్చి విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ మీడియాని మొత్తం హైప్ క్రియేట్ చేసి రాజకీయం చేస్తున్నాడు, డబ్బు రాజకీయం చేస్తున్నాడు జక్కల ఆదిశేషు అని అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు మీ సమాధానం? అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, జక్కల ఆదిశేషు ఇక్కడ నుంచి ఎంత కష్టపడి ఆడిపోయినాడో వాళ్ళు చూడలే, అక్కడ పోయిన తర్వాత ఎంత కష్టపడినాడో వాళ్ళు చూడలే. అంటే మాట అనేది ఎవరైనా మాట్లాడచ్చు, అందులో ప్రత్యర్థులు వాళ్ళకు అదే పని. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నది ఏంది, నేనేం ఇక్కడేం దందాలు చేస్తున్నానా, లేకపోతే ఇంకో విధంగా చేసినానా, లేకపోతే నేను రాజకీయంలో గవర్నమెంట్లో ఉండే ఏదైనా పదవి తీసుకుని నేనేమన్నా ప్రజల సొమ్ము ఏమన్నా వాడుతున్నానా? లేదే. నేను అక్కడ వెళ్ళి కష్టపడి మన దేశానికి సంపద తీసుకొచ్చాను. నేను మన దేశానికి, మన ఆ కదిరికే కాదు, మన దేశానికి కూడా మంచిది అనమాట. బయట వెళ్ళి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఇండియా ఈరోజు ఈ డెవలప్మెంట్లో ఉందంటే మేమంతా కష్టపడి బయట నుంచి సంపాదించుకోవడం కాబట్టి ఇట్లా ఉందన్నమాట. కొంతమంది అది తెలియక వాళ్ళు ఏదో మాట్లాడారు. మీడియాను కూడా భారీ కొనుగోలు చేశారు. మొత్తం ఫోకస్ అంతా జక్కల ఆదిశేషు వైపే మళ్లించి మొత్తం కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మెచ్చుకునే విధంగా మీడియాలో కథనాలు రాయించుకునేందుకు మొత్తం మీడియానంతా కొనుగోలు చేశాడు జక్కల ఆదిశేషు అని చాలామంది కూడా విమర్శలు చేశారు అప్పట్లో. ఇంత మెచ్యూర్డ్ ఉండే వ్యక్తి అంత మీడియాను కొనుగోలు చేసి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అది నా ఈరోజు కూడా చెప్తాను, ఎప్పుడు చెప్తాను. నేను కొనుగోలు చేసి నా సొంత ప్రయోజనాలకు నేను యూజ్ చేసుకుంటుంటే అది మీడియాను కొనాల్సి వస్తుంది. కానీ నేను చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయి, నాకు మంచి అనిపించింది, ప్రజలకు మంచి అనిపించింది. దానివల్ల ప్రజలు కూడా నన్ను సహకరించారు కాబట్టి అది ఆటోమేటిక్గా మీడియా కూడా దాన్ని సపోర్ట్ చేసింది. మంచి పని చేసేప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. అంటే అన్నారనమాట అప్పట్లో చాలామంది కూడా ఉగాండాకు వెళ్ళారు, అక్కడంతా ఇల్లీగల్గా డబ్బు సంపాదించాడు, ఇల్లీగల్ పనులు చేశారు. ఆ ఇల్లీగల్ పనులు ఏం చేశారు మీరు ఉగాండాలో? ఇల్లీగల్ పని ఏముంటుంది, పని చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 12 గంటల సేపు కష్టపడేదే నా ఇల్లీగల్ పని. వాళ్ళు ఎందుకు అలాంటి ఆరోపణలు వచ్చాయి? అంటే ప్రత్యర్థులు ఇంకా వాళ్ళు అంటే పార్టీలో ఒక మనిషి ఈ రోజు వరకు ఎవరు లేరు మాకు, పార్టీలో ఇంత దూచుకొని పోయి దాని తర్వాత మాకు ఇబ్బంది అవుతుందామని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తుంటారు, అంతే తప్ప ఇల్లీగల్ పని చేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా గవర్నమెంట్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, ఇక్కడ కూడా చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా చట్టాల పని తన పని చేసుకుంటుంది తప్ప ఇంకా వేరేదే ఉండదు. వ్యాపారంగా అభివృద్ధి చెందేందుకు జక్కల ఆదిశేషుకు సహకరించిన విశ్వ కన్సల్టేషను సిసి రెడ్డిని కూడా మోసం చేశాడు. సిసి రెడ్డిని మోసం చేసి అక్కడి నుంచి తెచ్చుకున్న డబ్బుతోనే మొత్తం భారీగా ఎదిగిపోయాడు జక్కల ఆదిశేషు అని కూడా ఇప్పటికీ మీ ప్రత్యర్థులు మీ పైన విమర్శనాస్త్రాలు చేస్తూనే ఉంటారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? మోసం చేస్తే వాళ్ళే వచ్చి చెప్తారు కదా, ఇట్లా మోసం చేశాడు జక్కల ఆదిశేషు. ఈ రోజు కూడా మేము వాళ్ళ దగ్గరికి పోతున్నాము, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో కలుస్తున్నాం. అంటే సిసి రెడ్డి గారు వాళ్ళ బామర్ది దగ్గర మేము కలిసి చేసింది, పెద్ద ఆయన దగ్గర కాదు, మామూలుగా వాళ్ళు ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి మేము ఇద్దరు ఇప్పుడు కూడా అన్న అని చెప్పి, అన్న తమ్ముడు అని చెప్పి అలాగనే ఉంటాం తప్ప అంతకుముందు వాళ్ళు మోసం చేసింటే వాళ్ళకే తెలియాలి కదా, వాళ్ళు వచ్చి చెప్తారు. ఇవన్నీ అవాస్తవ మాటలు, దాన్ని నేను పట్టించుకోను. మీరు అన్నారు ఇప్పుడు మీ నాయకుడు మాట తప్పడు మడమ తిప్పడు అన్నారు మీరు, అయితే దానికి కట్టుబడి ఉన్నారని మీరే భావిస్తున్నారు. అయితే మీ విషయంలో ఎందుకు మాట తప్పారంటారా లేదంటారా? నా విషయంలో మాట తప్పడం అనేదానికంటే ఈక్వేషన్ అది చాలా ఇంపార్టెంట్. తొలి నుంచి కూడా బీసీకి టికెట్ ఇస్తాము, జక్కల ఆదిశేషు అక్కడ అభ్యర్థి, జక్కల ఆదిశేషు మైనార్టీ విభాగానికి వస్తే ఇస్మాయిల్, బీసీ విభాగానికి వస్తే జక్కల ఆదిశేషుకే టికెట్ అని కూడా ప్రకటిస్తూ వచ్చారు. చివరి నిమిషంలో ఎందుకు ప్లేట్ ఫిరాయించడం జరిగింది? ప్లేట్ ఫిరాయించడం ఆ మాట కంటే మొదటిగా ఏంటంటే ఈ పొద్దు మైనార్టీస్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 4% రిజర్వేషన్ ఒక రాజశేఖర రెడ్డి గారే. దాని తర్వాత ఆయన నమ్ముకొని మొత్తం మైనార్టీస్ అంతా ఉన్నారనమాట. ఆయన చనిపోయిన తర్వాత డైన్మాలో పడి మళ్ళీ మాకు నాయకుడు అని జగన్మోహన్ గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చాలా డైన్మాలు ఉన్నారనమాట. దాని తర్వాత ఇమీడియట్గా ఆ మైనార్టీ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా మా అధినాయకునికి జగన్మోహన్ గారికి జరిగింది. కానీ ఆ ఈక్వేషన్లో 4% రిజర్వేషన్లో ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడ స్థానాల్లో కూడా కొద్దిగా ఇబ్బందిగా పరిస్థితి వచ్చింది కాబట్టి కదిరి ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని మేము స్వాగతించినాం. అంటే కదిరి మైనార్టీకి ఇవ్వాల్సి వస్తే తొలి నుంచి కూడా పార్టీలో జెండా మోసిన ఇస్మాయిల్కి ఇవ్వాలి, కానీ చివరి నిమిషంలో అసలు పార్టీ జెండా మోయలేదు, పార్టీ సభ్యత్వం లేదు, ఏమీ లేని అత్తార్ చాంద్ బాషాకి టికెట్ ఎందుకు ఇచ్చారు? అయితే అత్తార్ చాంద్ బాషాకి మీరు కూడా సహకరించారు. అత్తార్ చాంద్ బాషాకి ఎందుకు సహకరించారు? మీరు ఇస్మాయిల్కి సహకరించిండొచ్చు కదా. అంటే అక్కడ మాకు ఇంపార్టెంట్ గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పొద్దు నేను టికెట్ ఆశించినాను, ఇంకో టికెట్ ఆడిచ్చినారో అవన్నీ అనవసరం. పార్టీ బేస్గా చూసుకుంటే పార్టీ విధానాలను గౌరవించాలి ఎవరైనా సరే. ఈరోజు నాకు రాలేదని చెప్పేసి నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకోరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఇస్మాయిల్కు ఆ రోజు పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, పార్టీ క్యాడర్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చాంద్ బాషా కొద్దిగా బంధువర్గం ఉన్నింది, బంధువర్గం దాని తర్వాత కొత్త క్యాండిడేట్ అందరూ సహకరించినారు.
ఆ ఉద్దేశంతో ఇవ్వడం తప్ప ఆయనకు టికెట్ ఇచ్చినా కూడా ఆయన స్థానానికి ఆయనకు భర్తీ చేసేవాళ్ళు ఖచ్చితంగా. ప్రభుత్వం వచ్చింటే ఇస్మాయిల్కు ఆయనకు అంత కష్టపడినందుకు ఆయన కూడా న్యాయం చేసేవాళ్ళు. అంటే అత్తార్ చాంద్ బాషా చివరి నిమిషంలో వచ్చి భారీగా ముడుపులు ముట్టజెప్పాడు. అంటే రవీంద్రనాథ్ రెడ్డి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి 2 కోట్లు ముడుపులు ఇచ్చి మరీ టికెట్ కొనుగోలు చేశాడు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? ముడుపులు అవన్నీ మామూలు అవాస్తగా మాట్లాడే తప్ప అవన్నీ అవాస్తవాలు. ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి ఆయన ముడుపులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఆ రోజు మైనార్టీ క్యాండిడేట్ కావాలా. మైనార్టీ క్యాండిడేట్లో కూడా ఒక బాగా కొద్దిగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి మంచితనం కానీ అన్ని విధాలు చూసుకొని అత్తార్ చాంద్ బాషాకి ఇవ్వడం తప్ప ముడుపులు తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. సరే, మీ విషయంలో ఒక బీసీని పక్కన పెట్టి మైనార్టీకి న్యాయం చేయాలి కాబట్టి మైనార్టీకి టికెట్ ఇచ్చారనుకుంటాం. మరి అనంతపురం ఎంపీ కూడా బీసీకి ఇస్తామన్నారు, హిందూపురం బీసీకి ఇస్తామన్నారు, అక్కడ కూడా మొత్తం రెడ్లకే ఇచ్చారు. అంటే ఆ రోజు ఎంపీ స్థానాలు అనేది కొద్దిగా అంటే అక్కడున్న కమ్యూనిటీ అంటే బోయా కురువ అనేది వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇచ్చినా కూడా పర్వాలేదని చెప్పి అందరినీ సంప్రదించి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ఇచ్చాడు తప్ప మా అధినాయకుడు ఇష్టానుసారంగా ఎవరికంటే వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇవ్వలేదు. అంటే సంప్రదించి అందరూ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు అన్నమాట, లేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మనం మంచి క్యాండిడేట్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూనే ఉంటుందని అందరూ అంటుండే ఉంటారు. అదే తరహాలో మీ పార్టీలో బీసీలకు పెద్దపీట ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎక్కడ ఉందంటారు? ఒక అనంతపురం జిల్లాలో తీసుకుంటే మీకు కళ్యాణ్ దుర్గం తప్పితే ఎక్కడ కూడా బీసీలకు మీరు ఇచ్చిన దాఖలా? కళ్యాణ్ దుర్గం ఉంది. ఇప్పుడు శంకరనారాయణ పెనుగొండ ఉన్నారు, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మాలాంటి వాళ్ళు చాలామంది సిఈసి మెంబర్లుగా ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే సిఈసి కాదు కదా, ఎవరు పార్టీలో పనిచేసినా కూడా వారి లక్ష్యం ఏముంటుందంటే ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలి. అంటే చట్టసభల్లోకి ఎప్పుడైతే వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారో దాన్ని బట్టే బీసీలకు ఎంతవరకు న్యాయం చేస్తారంటే పార్టీలో ఏదో ఈసీ మెంబర్స్ అవి ఉంటే బీసీలకు న్యాయం చేసినట్లు కాదంటే చట్టసభలకు ఆహ్వానించినప్పుడే, చట్టసభలకు నువ్వు అర్హుడు అని ఆహ్వానించినప్పుడే బీసీలకు మనం న్యాయం చేసినట్లు అవుతుంది. అలాంటి న్యాయం ఎక్కడుందంటారు? అంటే ఒక అనంతపూర్కు మినహాయిస్తే ఈస్ట్ వెస్ట్ మొత్తం అంతా ఈ జిల్లాలు మొత్తం అంతా బీసీలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఒక అనంతపూర్లోనే కొన్ని ఏరియాలో తప్పదు, కొన్ని వర్గాలు ఉంటాయి, వర్గాన్ని కూడా సహకరించాలా. ఒక రాజకీయం అనేది అన్ని విధాల అన్నితో ముడిపడి ఉంటుంది కాబట్టి అన్ని సమీకరణలు చూసి వాళ్ళు టికెట్ కేటాయించింది తప్ప బీసీలకు అయితే ఖచ్చితంగా ఈ పార్టీలో న్యాయం జరుగుతుంది. మా అధినేత మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ తరపున కూడా మేము మాట్లాడతాం. మీరు ఈడిగ సామాజిక వర్గానికి చెందిన మీరు అనంతపురం జిల్లాలో మీ సామాజిక వర్గ ఓట్లు చాలానే ఉన్నాయి. కేవలం మీకు చివరి నిమిషం వరకు టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించడంతోనే ఈడిగలంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారనేది ఒక వాదనే ఉంది. దాంట్లో మీ హస్తమైన ఉందంటారా? లేదు, అది అవాస్తవం. అది 100% అవాస్తవం. ఒకవేళ నా హస్తం ఉంటే మేము గెలిచింది 1000 ఓట్లతోనే, అదేం పెద్ద పని కాదు. ఖచ్చితంగా మేము గెలిపించాలా, పార్టీని గెలిపించాలనే ఉద్దేశము. ఖచ్చితంగా అత్తార్ చాంద్ బాషాను ఆ రోజు ఎవరో తెలియకుండా కూడా ఓట్లు వేశారు. అది అధినేతను చూసి మిగతా వాళ్ళ నాయకులంతా కష్టం వల్ల ఇదంతా జరిగింది తప్ప వేరేదే. అంటే మీకు 2014లో టికెట్ ఇచ్చింటే జిల్లాలో ఉండే ఈడిగలంతా కూడా వైసీపీకి మద్దతుగా వచ్చే అవకాశం ఉండేది అనేది అయితే ఈడిగల నుంచి వినిపిస్తున్న వాదన. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలను పరిగణలోకి తీసుకోలేదంటారా? నాకు తెలిసినంత వరకు ఈ కులాలు అనేది నాకు నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి నాయకుని దగ్గర మనం నడవాలా. నాయకుడు వచ్చిన తర్వాత అందరికీ సామాన్యులకు మంచి జరగాల. అదే నా ఉద్దేశం తప్ప నాకు ఒక కమ్యూనిటీ ఒక కులం పేరు చెప్పడం అనేది కూడా నాకు నచ్చదు. సరే, మీరు దాన్ని సహకరించను కూడా. ఒకవేళ చెప్పినా కూడా నేను దాన్ని సహకరించాను. పార్టీ మీద గౌరవంతో, మీ అధినేత మీద గౌరవంతో మీకు టికెట్ ఇస్తామని చివరి నిమిషంలో మొండి చేయి చూపించిన మీరు అత్తార్ చాంద్ బాషాకి మద్దతు పలికి అత్తార్ చాంద్ బాషాకి టికెట్ ఇప్పించారు. ఓకే, అత్తార్ చాంద్ బాషా అయితే గెలవగలరని మీరు భావించడంలో తప్పులేదు, భావించారు. అయితే ఈరోజు మీ మద్దతుతో గెలిచిన అత్తార్ చాంద్ బాషా మీకే పంగనామాలు పెట్టి టీడీపీకి వెళ్ళిపోయాడు కదా. అది ఆయన విజ్ఞతకు వదిలేలా. ఈ పొద్దు అంతమంది మైనార్టీని అంటే ఇంతమంది పార్టీలో పనిచేసిన, ఇన్ని రోజుల నుంచి పనిచేసిన వాళ్ళందరినీ కాదని మైనార్టీలు నన్ను నమ్ముకున్నారని ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ అంటే ఒక కౌన్సిలర్ వ్యక్తి అతను. యాక్చువల్గా అంతకుముందు అంటే మున్సిపాలిటీగా ట్రై చేసుకునేవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక మంచి పేరు ఉందనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. అంటే ఆయన మనసులో ఏందో లోపల తెలియదు కానీ అంటే ఒక రాజకీయతో లబ్ధి పొందాలని చెప్పి వచ్చినాడు అనమాట. అంటే ఎవరి మనసులో ఎవరుంటారో తెలియదు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు మైనార్టీ నన్ను నమ్ముకున్నారని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఒప్పించి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే పనిగా అంత హార్డ్ వర్క్ చేసాం అనమాట ఆయన గురించి. కానీ ఈరోజు పోవడం అనేది నీచ రాజకీయాలు చేసేవాళ్ళు మామూలు వాళ్ళు ఆయన విజ్ఞతకు వదిలేసాం అనమాట. అంటే ఈరోజు మీరు పార్టీ టికెట్ ఇచ్చి అతన్ని విజయలక్ష్యం వైపు నడిపించారు, చివరికి ఎమ్మెల్యేని చేశారు ఆయన, మీ పార్టీ వాళ్ళు మీరంతా కూడా.
అయితే మేము మీకు మొండి చేయి చూపించి అత్తార్ చాంద్ బాషా వెళ్ళిపోయాడు, మీరు టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి అదే వెంటనే ఎస్ఎండి ఇస్మాయిల్ కూడా వెళ్ళిపోయాడు. ఇక ఉన్న మైనార్టీలంతా అలా వెళ్ళిపోతే వైసీపీకి మైనార్టీల బలం ఉందంటారా? మైనార్టీలు ఒక నాయకుడు ఇద్దరు నాయకులు పోతే ఏం కాదు, వాళ్ళు పోయినంత వల్ల కూడా పార్టీకి ఏం లేదు. ఈ వద్దు కదిర్లో వాళ్ళు మైనార్టీలు మనం ఒక్కసారి అడిగితే వాళ్ళు ఇంకోసారి వాళ్ళ మగాలు చూసేదానికి కూడా ఒప్పుకునే పరిస్థితి ఉందన్నమాట. అందుకని మైనార్టీలకు తెలుసు, వాళ్ళకి తెలుసు ఏ పార్టీ మనకు న్యాయం చేసింది, ఏ పార్టీ మనకు న్యాయం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా మా పార్టీ వైపే ఉంటారు, మాకు అండగా ఉంటారు. ఈరోజు కూడా అత్తార్ చాంద్ బాషా గట్టిగా చెబుతున్నారు, 2014 ఎన్నికల్లో ఓటర్లు తనను చూసి ఓట్లు వేశారు కానీ వైసీపీ జెండాను చూసి ఓట్లు వేయలేదని, వైసీపీ జెండాను చూసే ఓట్లు వేసింటే రాష్ట్రంలో 175 స్థానాలు కూడా వైసీపీకే రావాలి, రాలేదు కదా, కేవలం నన్ను చూసే ఓట్లు వేశారని బల్లగుద్ది చెప్తున్నాడు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అది ప్రజలందరికీ తెలుసు. ఆయన చూసి ఓటేసారా లేకపోతే పార్టీని చూసేసారా, జగన్మోహన్ చూసారు ప్రజలకే తెలుసు. ప్రజలు కూడా నెక్స్ట్ టైం ఇంకోసారి మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వనివ్వండి, ఖచ్చితంగా చెప్తారనమాట ఎవరిని చూసి ఓటు వేస్తారని చెప్పేసి ఆ రోజు ప్రజలు చెప్తారు. ఈరోజు అత్తార్ చాంద్ బాషా మీ వైసీపీ వాళ్ళు చేస్తున్న విమర్శలతో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వస్తే అత్తార్ చాంద్ బాషా మీద గెలవగల చరిష్మా ఉన్న నాయకుడు ఎవరున్నారు మీ కూడా? ఖచ్చితంగా గెలుస్తాం. నాకు ఇమ్మనండి, నేను గెలుస్తాను, ఖచ్చితంగా గెలుస్తాం. నా తరపు నుంచి ఎవరికైనా గెలుస్తారు. ఈరోజు అత్తార్ చాంద్ బాషా అధికార పార్టీలో ఉన్నాడు, రేపొద్దు అధికార బలం తోడవుతుంది, మీరు ఏ విధంగా గెలుగుతారు? అధికారము డబ్బులు అనేది కొత్త వరకే పనిచేస్తాయి, కానీ ప్రజలు ఇంతమంది నమ్మి నీకు ఓట్లు వేసి ఒక పార్టీ మీకు బీఫామ్ ఇచ్చి ఒక పార్టీ అధినేత మిమ్మల్ని నమ్మి ఒక మైనార్టీ నన్ను నమ్ముకో ఉన్నారని చెప్పి ఉద్దేశంతో నేను టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఎవరేస్తారు? నీకు అధికారం అన్నా ఉండి, డబ్బు అన్నా ఉండి, ఏమన్నా ఉండండి. అది ప్రజారాజ్యం. ఇది ప్రజారాజ్యం అంటే మన ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కొద్ది రోజులే, తాత్కాలికం ఇవన్నీ అంతే. అంటే నేను మీ అధినేత ఏమో కొనుగోలు చేశారు, అత్తార్ చాంద్ బాషాని కొనుగోలు చేశారని ఆరోపిస్తుంటే నేను ఎవరికి అమ్ముడు పోలేదు, అమ్ముడు పోల్సిన అవసరం నాకు లేదు, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి మీద కూడా అత్తార్ చాంద్ బాషా విమర్శలు చేస్తున్నారు. అది ఆయన మనస్సాక్షి తెలుసు. మనస్సాక్షిని ఆయన ఖచ్చితంగా ఆయన ఒంటరిగా పనుకున్నప్పుడు ఆయన అంతా ఆయన ఆలోచించుకుంటే ఆయన మనస్సాక్షి ఆయనకు సమాధానం. మరోవైపు అత్తార్ చాంద్ బాషా ఒక విధంగా ఆరోపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా ఉంటూ నియంతగా వ్యవహరిస్తారు, ఎమ్మెల్యేలను మేము ఏదైనా విషయాల్లో సలహాలు ఇవ్వడానికి వెళ్ళినా కూడా అతను మమ్మల్ని పెద్దగా ఖాతరు చేయడు, ఇలాంటి విషయాలన్నీ మేము జీర్ణించుకోలేక అసలు మాకంటూ అక్కడికి పోతే కనీసం మాట్లాడి ఇది కూడా అధినేతతో మాట్లాడితే స్వేచ్ఛగా ఉండదు, ఈ అఘోరంగా మేము ఉండలేక మేము పార్టీ మారామే తప్పితే డబ్బు కోసం కాదు, పదవుల కోసం కాదంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత అవమానకరంగా చూస్తారని భావిస్తున్నారా? వీళ్ళు సొంత లాభాల గురించి ఆయన ప్రచారం చేయడం తప్ప ఈరోజు నువ్వు పార్టీ టికెట్ ఎవరిచ్చారు నీకు పార్టీ టికెట్? అంత చనువు లేకుండా నువ్వు వచ్చి పార్టీ టికెట్ తీసి ఎట్లా తీసుకుపోయినావు? ఆ రోజు అంత చనువుగా తిరుగుతున్నావు. ఈరోజు కూడా మేము సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా రోజుకు 100 మంది 1000 మంది కలిసి వాళ్ళతో ఎన్ని సమస్యలు కూడా వింటున్నాడు. అలాంటి ఎక్కడ భావనలు అయితే మాకు కనపలేదు. వీళ్ళు స్వార్థ రాజకీయాల గురించి వీళ్ళన్నీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేను చెప్పేది ఒకటే, ఈ పొద్దు ఆ రోజు మన రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన తర్వాత ఆ రోజు నిలబడింది పులివెందుల ఎమ్మెల్యేగా, ఈయన ఎంపీగా నిలబడాడు మా అధ్యక్షుడు. ఆ రోజు ఉంది ఇద్దరు, ఈ రోజు ఎంతమంది ఎట్లా తోడైనారు? అలాంటి స్వభావం ఉన్న వ్యక్తికి ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎట్లా అయినారు, ఇంతమంది ఎంపీలు వచ్చినారు కదా. అది అవాస్తవమైన మాటలు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ప్రజలకే తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు ఇటీవల గాన్లపేంట జనచైతన్య యాత్రలో భాగంగా అత్తార్ చాంద్ బాషా గాన్లపేంట మండలం పెడితే అక్కడ ఓ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాంకుకి డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారిన అత్తార్ చాంద్ బాషా మా గ్రామంలోకి రావద్దు అంటూ ప్రజలు బ్యానర్ కట్టారు. అక్కడ ఆ బ్యానర్ కట్టించడం వెనక జక్కల ఆదిశేషు హస్తం ఉంది అని అత్తార్ చాంద్ బాషా వర్గీయులు ఆరోపిస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? జక్కల ఆదిశేషుది ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలే చేస్తున్నారు. జక్కల ఆదిశేషు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే నువ్వు చేసిన తప్పు చేసినా కాబట్టి తప్పని చూపిస్తున్నారు అంతే. దాంట్లో చేయాల్సిన అవసరం, జక్కల ఆదిశేషు చేయాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లో 2014 ఎన్నికల్లో టికెట్ కోసం జక్కల ఆదిశేషు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, అయినా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు జక్కల ఆదిశేషుని అని మీ వర్గీయులు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మా వర్గం అంటే నేను నా తరపునే వర్గం, నేనే మాట్లాడుతున్నా కదా, నాకు మోసం జరగలేదని చెప్తున్నా. మీరు మాట్లాడకపోయినా మీ వెనక ఉన్నవారు మా నాయకుడిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఖర్చు పెట్టాడు, కోట్లు ఖర్చు పెట్టినా మాకు టికెట్ ఇవ్వలేదు అంటున్నారు. అంటే ప్రత్యర్థులు మామూలు ఇవన్నీ వాస్తవాలు చెప్పడం, రాజకీయాలు అనేది అదే మా కామన్ కదా. దాన్ని మా వాళ్ళు అంతా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మీకు టికెట్ వస్తుందని భావిస్తున్నారా? నాకు టికెట్ వచ్చినా రాకపోయినా నా ధ్యేయం ఒకటి,
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పథకాలన్నీ అమలు చేయాలి, దాని తర్వాత నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి కదా, మా ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం, మాకు ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా ఆయనతో మేము చేయించుకోవాలి, మా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి, మా ప్రజలను బాగా చూసుకోవాలి, అది నా ధ్యేయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు ప్రాధాన్యత ఎలా ఉందంటారు? అంటే ఒక బీసీ నాయకుడిగా మీరు ఒక జెడ్పీటీసీగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం నల్లమాట జెడ్పీటీసీగా మీరు ఉన్నారు, ఒక బీసీ నేత కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది? పనిచేసే వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారు నా దృష్టిలో. మేము పని చేస్తున్నాం, పార్టీకి పని చేస్తున్నాం, ప్రజల తరపున ఉన్నాం, ఖచ్చితంగా మీరు పని చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారా? ఖచ్చితంగా అధినాయకుడు అయిన తర్వాత అందరూ ఎవరేం పని చేస్తున్నా అని చెప్పి ఆయన దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి కదిరి నియోజకవర్గంలో మీరు ఉండగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీరు ఉండగా, మరీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మన ఒక డాక్టర్ సిద్ధారెడ్డి డాక్టర్కి ఎందుకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందంటారు? అంటే బాధ్యతలు ఇవ్వడం అంటే ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ నేను చెప్పాను కదా, కొన్ని ఈక్వేషన్స్ కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవరైనా సరే అధినాయకుడు అనేకి 175 నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. ఏమంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బై ఎలక్షన్ ఇప్పుడు అత్తా చాంద్ భాష వెళ్ళాడు. అత్తా చాంద్ భాష వెళ్ళిన తర్వాత ఆల్రెడీ డాక్టర్ కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. దాని తర్వాత బై ఎలక్షన్ క్యాండిడేట్గా ఆయన నిర్ణయించడం జరిగింది. కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి ఏం చెప్పట్లేదు, ఓన్లీ సమన్వయకర్త ఇచ్చారు అంతే, అంతవరకే. కానీ దాని గురించి ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు. అయితే మీరు కూడా ప్రజాసేవతో ముందుకు పోతున్నామని చెప్తున్నారు. మొత్తం కూడా దానికి తోడు పేదలకు న్యాయం చేస్తున్నామంటారు, రోడ్లు లేపిస్తున్నామంటున్నారు, బోర్లు లేపించామంటున్నారు. మీరు కూడా ప్రజల్లోనే ఉన్నారు కదా, అంటే ప్రజల విశ్వాసం మీపై లేదని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారా? అంటే విశ్వాసం ఉందని చెప్పి లేదని చెప్పి ప్రజలకు తెలుసు, అధ్యక్షునికి తెలుసు, దాని గురించి కాదు. కానీ కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తిని ఎన్ని ఈక్వేషన్లుగా రాజకీయం అంటే అన్ని ఈక్వేషన్లు చూసుకొని చేయాలి తప్ప అంటే అట్లా పోవడానికి కాదు కదా. ఆపోజిషన్లో ఉన్నాము, ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. అందరూ కలిసిమెలిసి అంటే అతను కూడా ఒక అంటే ఆదిశేషుకు ఒకరికే ప్రియారిటీ ఇస్తే కాదు కదా. నియోజకవర్గంలో 10 మందిని కలుపుకోకపోతే ఆ పొద్దు విజయం సాధించడానికి ఈజీగా ఉంటున్న ఉద్దేశంతో ఆదిశేష్ అయినా కూడా ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేస్తాడు. పదవి ఇచ్చినా ఈకపోయినా ఖచ్చితంగా చేస్తాడు. ఇంకో వ్యక్తి తోడైతే మా పార్టీ బలం పెరుగుతుంది, మేము అనుకునేది సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మదనపల్లి ఎమ్మెల్యే మీ వైసీపీకి చెందిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలోనే సిద్ధారెడ్డికి బాధ్యతలు ఇవ్వడం జరిగిందంటుంటారు. అవన్నీ అవాస్తవం అండి. మా పార్టీకి ఒకటే మేము చెప్పేది, ఒకటే మా పార్టీ మెసేజ్ ఏమంటే ఎవరైనా సరే మాకు వచ్చిన తర్వాత పార్టీకి పని చేస్తామన్నాక ఖచ్చితంగా కలుపుకొని పోవాలి. ఈ పొద్దు నాకు రాలేదని చెప్పేసి ఆయన దూరం పెట్టడం అనేది దాని వర్గం పెంచినట్లయితే అది ప్రజలకు ఇబ్బంది చేసిన వాళ్ళం అయితే తప్ప అంతకుమించి ఏం జరిగేది ఏం లేదు. ఈ పొద్దు నా సొంత లాభానికి రాజకీయాలు చేస్తే దానికి నేను ఓకే, నువ్వు సొంతానికి చేసుకోవచ్చు, నువ్వు ఇండివిజువల్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు అందరినీ కలుపుకోబోయి ప్రజలకు మనకు కాన్సెప్ట్ ఏంది, కదిరి నియోజకవర్గం అనేది వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి మేలు చేయాలంటే ఏం చేయాలి? 10 మందితో మనం ఆ పొద్దు కలిసిపోవాలి, 10 మంది నాయకులు కలుపుకోవాలి, విజయం సాధించాలి. విజయం సాధించిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం అంతే, ఏకైక నిర్ణయం అంతే. అంటే సిద్ధారెడ్డి తిప్పారెడ్డి గారికి స్వయం సోదరుడు అవుతాడు అంటున్నారు. అంటే ఒకే పార్టీలో ఉన్న వీరికి ఎలాంటి టికెట్ల కేటాయింపులు ఉంటాయి? ఆయనది చిత్తూరు జిల్లా, మాది అనంతపూర్ జిల్లా. ఆయన బంధువులకు అందరూ బంధువులు అవుతారు. ఇప్పుడు నాకు బంధుత్వం ఉంటుంది, వేరే వాళ్ళ బంధువు ఉంది. ఇవన్నీ అవాస్తవాలు. అంటే కొన్ని అంటే కల్పితాలు కొన్ని ఉండొచ్చు, కొన్ని అవన్నీ వైసీపీలో కుటుంబ పాలన ఎక్కువ ఉంటుంది కదా, ఆ విధంగానే సిద్ధారెడ్డికి కూడా టికెట్ వచ్చింది. నేను దాన్ని అనుకోను. కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ అంత కుటుంబ సభ్యులకు ఒకటే, ఎవరు వచ్చినా కలుపుకోబోతాము. ఉండేవాళ్ళు ఆల్రెడీ పదవులు మాకు అవసరం లేదు, కొత్త వాళ్ళకి పదవులు ఇద్దాము, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలా, తీసుకొని విజయానికి మేము ముందుకు పోవాలా. అదే మా నిర్ణయం, మా కాన్సెప్ట్. అంటే మీకు వ్యతిరేకంగా సిద్ధారెడ్డికి సమన్వయకర్తగా బాధ్యతలు ఇవ్వడంతో మీరు అలకబూని సిద్ధారెడ్డికి సహకరించడం లేదనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. లేదు, అవన్నీ అవాస్తవాలు. మొన్న కూడా మేమంతా కలిసి చేసాము, మొత్తం నియోజకవర్గం అంతా కలిసే పని చేస్తున్నాం తప్ప అలాంటివన్నీ ఏం లేదు. ప్రస్తుతం మీరు చూసుకుంటే టీడీపీ అధికార పార్టీ అక్కడ అభివృద్ధి పనులు ఏం చేయకపోయినా అభివృద్ధి అంటూ ఏం లేదు. అత్తార్ చాంద్ భాష ఇప్పుడిప్పుడే వచ్చినా కూడా వాళ్ళలో వర్గ విభేదాలు అక్కడ ఎక్కువ కందికుంట వెంకటప్రసాద్కి అత్తార్ చాంద్ భాషకి ఒకే పార్టీలోనే వీరు ఉప్పు నిప్పులా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. అంటే అభివృద్ధి దిశ వైపు అధికార పార్టీ నాయకుల్ని అడుగులు వేయించే దిశగా ప్రతిపక్షంలో ఉన్న మీరు అంత పెద్దగా శ్రద్ధ చూపడం లేదు, ఆ విధంగా ముందుకు పోవడం లేదు అనేది విమర్శలు ఉన్నాయి.
ఏం లేదండి, మేము ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలకు అందరికీ వివరిస్తున్నాము. ప్రజల పల్లెల్లో ప్రతి ఇంటి గడప గడప ప్రోగ్రాం చాలా మా సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రజలను చైతన్యపరచాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్యపరచాలి. దాని తర్వాత ప్రజలకు అవగాహన తెప్పించుకోవాలి. మేము ప్రతి ఇంటికి వెళ్ళి అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు 100 హామీలు పెట్టాడు, 100 హామీలు చెప్పి గెలిచినాడు. దాని తర్వాత నియోజకవర్గంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళతో పని చేయించుకునే బాధ్యత మీద అని చెప్పి మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రజల తరపున ఉన్నాం. మేము కూడా ఫైట్ చేస్తున్నాం. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మీరు ఎన్ని గ్రామాలని పూర్తి చేశారు? ఆల్మోస్ట్ కదిరి నియోజకవర్గంలో ఒక 75% అంతా అయిపోయింది. ఇంకా 25% అంటే ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్లో అయిపోతుంది. ముఖ్యంగా ఆ రోజు మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి అప్పుడే జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా జెడ్పీ చైర్మన్గా మీ పేరును ప్రతిపాదించారు. అయితే మీరు జెడ్పీ చైర్మన్గా ప్రతిపాదించిన జెడ్పీటీసీతోనే, అంటే మీ పార్టీకి మెజార్టీ స్థానాలు లేకపోవడంతో నల్లమాడ జెడ్పీటీసీగానే మిగిలిపోయారు. అంటే అంతటి ఆదరణ చూపిన నల్లమాడ ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నారా మీరు? మొదటిగా ఈ చంద్రబాబు నాయుడు ఇంతవరకు జడ్పీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇంత నీచంగా జడ్పీ చేయడం అనేది ఇది మొదటిసారి అనుకుంటాను నాకు. అంటే నేను చదవడం కానీ, నేను చూడడం కానీ, ఒక 2 టర్మ్లు చూడడం కానీ. ఇప్పటి వరకు ఇప్పుడు గత 2.5 సంవత్సరం అయింది, 2 లక్షల రూపాయలు ఈరోజు వచ్చింది. 2 లక్షల రూపాయలు ఫండ్ వచ్చింది. ఏ విధంగా మేము చేయాలి? 2 లక్షల రూపాయలతో ఎలా మేము ప్రజలకు ఏం చేయగలుగుతాం? వాళ్ళ తరపు నుండి వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళతో చేపించుకోవాలన్నా కూడా ఆఫీసర్లు కూడా పలకడం లేదు. మేము జడ్పీలో పోయి 2-3 సార్లు ఇచ్చామన్నమాట, దాన్ని కూడా పట్టించుకోలేదన్నమాట. అంటే పూర్తిగా వ్యవస్థ ఏం చేస్తున్నా అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా దానికి మా ప్రభుత్వం వస్తే ఈ పొద్దున నన్ను ఆదరించిన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తా. మన మనసులో ఇంత పెట్టుకున్నామంటే, అంటే మన కాన్సెప్టు ప్రజలు ఆదరించినారు ఆ రోజు, వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా మీద ఉంది. కానీ తాత్కాలికంగా అయితే నేనేం చేయలేకపోతున్నా. ఎందుకంటే ప్రభుత్వం వైఖరి అలా ఉంది, ఆఫీసర్ల వైఖరి అలా ఉంది, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. అంటే అనంతపురం జిల్లాలో కరువు అంటేనే అందరికీ గుర్తు వచ్చేది కదిరి నియోజకవర్గం. అందులో పక్కనే ఉన్న నల్లమాడ నియోజకవర్గం ఉంటే వలసలకు కేర్ ఆఫ్ అది. అక్కడ నుంచి ప్రతి ఏటా కూడా వలసలు వెళ్తుంటే కొన్ని గ్రామాలు వలస వెళ్ళిపోతుంటాయి. అలాంటి మండల ప్రజలు మిమ్మల్ని ఆదరించి జెడ్పీటీసీగా గెలిపిస్తే మీరు వారికి అందుబాటులో ఉండడం లేదు. కనీసం వారి సమస్యలపైన జిల్లా పరిషత్ మీటింగ్లలో కూడా మీరు గలం ఎత్తడం లేదు అన్నది బలమైన విమర్శలు. అంటే వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు, నేను చెప్తున్నా కదండి, ఈ పొద్దు 2 లక్షల రూపాయలు 2.5 సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తే మేము ఏం చేయగలుగుతాం? మీరు సమావేశాలకి హాజరు కారంటుంటారు కదా. ఖచ్చితంగా సమావేశాలు కాకపోతే ఎందుకు కాకుండా ఉంటారంటే, కాకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారు పార్టీలోంచి, అయితే మన జడ్పీలోంచి సస్పెండ్ చేస్తారు. అవన్నీ ఉత్తమాటలు. అంటే అపోజిషన్ వాళ్ళు మాట్లాడము, ఇవన్నీ జరగడము, రెచ్చగొట్టడము, అంటే ఒకరో ఇద్దరికి వాళ్ళు నచ్చకపోవడము, వాళ్ళంతా ప్రచారాలు చేయడము. నా ఉద్దేశము మొదటిగా నన్ను అభిమానించి గౌరవించి నన్ను గెలిపించిన నల్లమాడ ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నాకుంది. దాని దిశగా నేను పోరాడుతున్నా. దాన్ని పోరాడి మనం చేయాలంటే ఒకటే, మన జగన్మోహన్ గారు సీఎం కావాలి. సీఎం అయిన తర్వాత నా బాధ్యతగా తీసుకొని కదిరి నియోజకవర్గమైనా సరే, ఆ పక్క పుట్టపర్తి నియోజకమైన 2 దానిలో కూడా నేను చేసే బాధ్యత నాకు. ఎందుకంటే ఆదరించినారు, అది నా జీవితంలో కూడా నేను మర్చిపోను. నల్లమాడ ప్రజలకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. బీసీలకు న్యాయం జరగాలంటే వైసీపీతోనే సాధ్యము అన్న నినాదాన్ని మీరు బీసీలకు తీసుకుపోవడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? అంటే ఇప్పుడు బీసీలు అనేది ఇప్పుడు మా పార్టీకి బీసీ కేర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే మన అనంతపూర్ ఒక్కటే చూస్తున్నారు. అనంతపూర్లో కూడా కొంతమంది వ్యతిరేకత భావనతో కొన్ని విషయాలు చెప్తున్నారు తప్ప మాకు బీసీలు చాలా సహకరిస్తున్నారు. రాష్ట్రాన్ని పక్కన పెడితే అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో మీరు గెలవాలంటే అటు మైనార్టీలు కానీ ఇటు బీసీల మద్దతు కానీ చాలా అవసరము. మైనార్టీ పరంగా ప్రస్తుతం మీ వైపు బలమైన నాయకులు ఎవరు లేరు. ఇంకా బీసీల పరంగా ఉన్నది మీరు ఒకటంటే బీసీల ఓట్లు కూడగట్టడానికి, మరోవైపు మైనార్టీ ఓట్లు తిరిగి కూడగట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? నేను ఒకటే ప్రజలు చెప్పేది, అంటే మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీ వాళ్ళకి సంబంధించి కానీ ఎవరికైనా కానీ నేను మైనార్టీస్ కానీ ఈరోజు మనం ఉండే ఈ పాలన చూస్తున్నాం. 2.5 సంవత్సరం టీడీపీ పాలన, ఈ పాలన ఎలా చేశారు? పోయిన రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే ఎలా ఉంటుంది పాలన? ఇవన్నీ బేస్ చేసుకొని ఈ పొద్దు మనం నాయకుడిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలను మొదట్లో చెప్పాను కదా, ఆ పథకాలన్నీ ఖచ్చితంగా అమలు అవుతాయి. అంటే ఆ విశ్వాసాన్ని బీసీలో కల్పించాలి కదా. ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా మేము కల్పిస్తున్నాం. బీసీలు మీ పార్టీని విశ్వసించడం లేదు. విశ్వనిచ్చారంటే ఒకరు ఇద్దరు మాట్లాడతారు, అదే చెప్పాను. అంతే మొత్తానికి కాదు, కొంతమంది ఉంటారు, అంటే బోత్ సైడ్ ఉంటారు, అటు సైడ్ ఉంటారు, ఇటు సైడ్ ఉంటారు. బట్
మా పార్టీలో అయితే మేము ఒక బీసీ నాయకుడిగా నేను చెప్తున్నాను కదా, నేను కూడా బీసీ కమ్యూనిటీగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ పార్టీ అనేది బీసీలకు బాగా ఆదరిస్తుంది. ఖచ్చితంగా రేపొద్దున ఫ్యూచర్లో ఎదగాలన్నా ప్రతి ఒక్క బీసీ కూడా చేయాలన్నా కూడా ఈ పార్టీని వైఎస్ఆర్సీపీ అంటేనే కుటుంబ పార్టీ, రెడ్ల పార్టీ అంటుంటారు. అంటే ఆ భావాన్ని తొలగించడానికి ఏ విధంగా కృషి చేస్తారు మీరు? ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి. అంటే మీకు న్యాయం జరగలేదు కదా? న్యాయం అంటే ఏ విషయంలో న్యాయం జరగాల? మీకు కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా న్యాయం జరిగేది కదా. బీసీలకు పెద్దపీట వేశారని చెప్పుకోవడానికైనా కళ్యాణదుర్గంలో ప్లస్ పేనుకొండలో కదిర్లో బీసీలకు టికెట్లు ఇచ్చి న్యాయం చేశారని చెప్పుకోవడానికా ఉండేది. అనంతపురం జిల్లాలో కూడా ఖచ్చితంగా మా అధినేత అన్ని పరిశీలిస్తాడు. పరిశీలించి కూడా ఖచ్చితంగా బీసీలకు 4-5 టికెట్లు అందరికీ ఈ పొద్దు సమన్వయకర్త ఇచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తామని నేను నమ్మట్లేదు. ఆయన కూడా క్లియర్గా చెప్పాడు. సమన్వయకర్తగా అంటే ఒక ఇన్ఛార్జ్గా ఇచ్చివంటే ఆ రోజు సర్వేలో ఎవరు వస్తే వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఇస్తాము. మనకు గెలుపు ఇంపార్టెంట్. గెలిపిస్తేనే కదా మనము ప్రజల సేవ చేయగలుగుతాము, ప్రజలకు న్యాయం చేయగలుగుతాము. దాన్ని బేస్ చేసుకొని చెప్ప ఈ పొద్దు వీళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ వీళ్ళకి టికెట్లు ఇస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అధ్యక్షుడు ఖచ్చితంగా సర్వే దాన్ని చేసి దాని తర్వాత అందరికి బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. 4-5 సీట్లు ఖచ్చితంగా వస్తుందని నేను అనుకోవడం. అది కూడా నిర్ణయం తీసుకుంటారు పార్టీ నిర్ణయం బట్టి. 2019లో 4-5 సీట్లు మాత్రమే వస్తాయనుకుంటున్నారా? 4-5 సీట్లు బీసీలకు ఇస్తారు అంటున్నాను. బీసీలకి అంటే అందరికీ మీరు అంటున్నారు కదా, ఒక కమ్యూనిటీకి ఒక ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఇస్తుంటే అది అవాస్తవం. అంటే ఆ రోజు గెలుపు ఈక్వేషన్స్ ఆ రోజు మైనార్టీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కదిర్లో? మేము ప్రతి ఒక్క అందరినీ కూడా గుర్తిస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాం. ప్రతి కమ్యూనిటీని కూడా ఈ పొద్దు మైనార్టీని ఆ పొద్దు గౌరవించినాం. అది ఆయన అత్తారు చంద్రబాష గారు వాళ్ళందరినీ న్యాయం చేసి వెళ్ళిపోయినాడు. కానీ ఆ రోజు మైనార్టీకి ఎందుకు ఇవ్వాలా, బీసీకే ఇవ్వాలని చెప్పేసి అంటే బీసీకి ఆ పొద్దు బీసీకి మనకు వచ్చేది, దాంట్లో ఏం సంతోషం. ఒకటి చెప్పండి, అత్తారు చాంద్ భాష మీ పార్టీని వంచి మీ పార్టీకి మోసం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి అత్తార్ చాంద్ భాష చేసిన మోసాన్ని ప్రజలకు వివరించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు గడప కూడా చేస్తున్నాం కదా, ప్రతి గడప దొక్కుతున్నాం, ప్రతి ఒక్క మనిషిని కలుస్తున్నాం, ప్రతి ఒక్కరి సమస్యలు వింటున్నాం. ఆయన చేసింది అందరూ మేము అసలు వాళ్ళకు చెప్తానే వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారు. మేము గ్రామాల్లో పోతుంటే అదే చాంద్ భాష పోతుంటే మీరు చెప్పారు ఇందాక ఫ్లెక్సీలు కడుతున్నాం మా ఊరికి రాదని. మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్నారు? ప్రజల్లో తెలుసు ఈరోజు ఇంత అన్యాయం చేసిపోయినాడు, మేమంతా నమ్మి చేసిన తర్వాత ఈ పొద్దు మా పక్షాన ఉండకోకుండా ఒక డబ్బుకు దానికి ఉంగిలిపోయినాడని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికీ రాష్ట్రంలో తీసుకుంటే కాపు ఉద్యమం మరోవైపు, ఎస్సీ వర్గీకరణ మరోవైపు బలంగా నడుస్తున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏంది లేఖ కూడా ఇవ్వలేదు ఎస్సీ వర్గీకరణకు. అంటే ఈ విషయాన్ని అంటే మీరు ప్రజల్లో ఉన్న మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఆ రోజు కాపులను బీసీలో జాయిన్ చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు, కానీ ఇంతవరకు అమలు చేశాడా? చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసు, కాపులకు తెలుసు, ఎస్సీలకు తెలుసు, ఎస్టీలకు తెలుసు, ప్రతి ఒక్కరే తెలుసు. ఆయన అన్ని అబద్ధాలు చెప్పేసి మన అధికారం గురించి అవన్నీ చేశాడు తప్ప మేము ఖచ్చితంగా మా పార్టీ దాన్ని విశ్వసిస్తుంది. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలంటే అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళాలి, అక్కడే సవరణ చేయాలన్నమాట. అంటే మొత్తం లేఖ ఇచ్చాడు కేంద్రానికి కూడా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చాడు, ఎస్సీ వర్గీకరణకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని లేఖ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లేఖ ఇవ్వలేదు. ఇది మీకు ప్రజల్లో ఉన్న మీకు ప్రతిబంధకంగా మారదంటారా? లేదు, అదేం లేదండి. ఖచ్చితంగా మా అధ్యక్షుడు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ పార్టీ సమావేశం సిఇసి మొత్తం మెంబర్లతో అంతా కలిసి ఒకసారి నిర్ణయించి ఇస్తారు అనుకుంటున్నాను. దాంట్లో ఖచ్చితంగా ఇస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ లేఖ ఇవ్వండి, ఇస్తే ప్రజల్లో ఎస్సీల నుంచి మనకు కూడా మద్దతు కూడగొట్టుకునే అవకాశం ఉంటుందనే భావాన్ని మీరు ఏమైనా అధినేత ముందు? ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ తెలుసు, ఖచ్చితంగా మా పార్టీ తరపునే ఉన్నారు అందరూ. మేము కూడా అధినేతకు మేము తెలియజేస్తాము, ఈ విషయం కూడా తెలియజేసి ఒకసారి సపోర్ట్ ఇస్తాం. అంటే కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశం ఇప్పుడు బలంగా జరుగుతోంది. అంటే కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశానికి ఒక బీసీ నేతగా మీరు వ్యతిరేకమా అనుకూలమా? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటి వాడు. మన కుటుంబంలో ఈ తండ్రి అబద్ధం చెప్తే కుటుంబం అంతా వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినావు? చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేయాలి దాన్ని. నా అభిప్రాయం అయితే నేను చేసేదానికి నేను ఒప్పుకుంటాను, తప్పేం లేదు. నువ్వు చెప్పిన తర్వాత చేయాలి. కాపులను బీసీలో చేరిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ సంఘాలన్నీ కూడా మొత్తం ఆందోళన బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ నేతగా మీరు ఎలాంటి మద్దతు ఇస్తారు? బీసీ నేత కంటే నేను చెప్పేది ఒక సామాన్య ప్రజగా నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, అన్ని కులాలకు న్యాయం జరగాల. ఒక కమ్యూనిటీ కానీ ఒక కులం పేరు చెప్పడం అనేది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇష్టం లేదు. కానీ ప్రతి ఒక్క సామాన్యునికి న్యాయం జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రాజకీయ అవసరాల కోసం చెప్తున్నారా, మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్తున్నా, 100% చెప్తున్నా. ఎందుకు సామాన్యుడు అనేది
మనకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో కానీ చాలా ఇంత డబ్బు ఉన్నకొని ఇంత చేసినా కూడా ఈ పొద్దు కూడా ఇంత ఇబ్బందులు ఎందుకు అవసరమే ఉంది అంటే రాజకీయాల్లో మార్పు రావాలా, ప్రజల్లో మార్పు రావాలా. మన కులాల పేరుతో మనకి ఈ పొద్దు మన ఇండియాలో ఉన్న కమ్యూనిటీ కులాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఈరోజు మన దేశము అన్నిటికన్నా ముందుంది. ఆ విషయంలో మాత్రం మనం వెనుకం చేయగలుగుతున్నాం. లేదంటే ప్రపంచంలో మనం కూడా ఒక స్థానంలో ఉండేవాళ్ళం. దానివల్ల నేనైతే దాన్ని కులాలని అనేది ఏకీభవించను, దానికి వ్యతిరేకుడిని నేనైతే. నాకు సామాన్యుడు మంచి జరగాల, మంచి రాజకీయ నేతలు రావాలా, యువకులు రావాలా, దేశాన్ని ముందు తీసుకుపోవాలా, మన రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలనే ఉద్దేశం అంతేనా. అంటే ప్రస్తుతం నల్లా కుబేరుల పీచ మనచడానికి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారంటున్నారు. అంటే మీలాంటి వ్యాపారస్తులకు అది ఎలా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ యొక్క చర్య ఏ విధంగా భావిస్తున్నారు మీరు? ఈ విషయం అయితే నేను పార్టీ తరపు నుంచి చెప్పలేను. ఏ పార్టీ నాకు అంటే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. నా దేశానికి రెండోసారి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా? అవును, ఈ పొద్దు ఈరోజు కోట్లు సంపాదించేసి కొడుకులకు, తాతలకు, మనవాళ్ళకు అంతా సంపాదించి పట్టేసి దాన్ని ఎక్కడెక్కడో దాచిపెట్టి బూడ్చిపెట్టి చేసేదానికంటే చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ సాయం చేయండి, తీయండి, బయటికి తీయండి. ఎందుకు అవసరమేం చేస్తారు? అన్ని కోట్లు ఏం చేయగలుగుతాము? మన లైఫ్ టైం ఎంత? 65 నుంచి 70 సంవత్సరాలు. ఇప్పటికి ఆ 70 సంవత్సరాలు చాలు. 100-200 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతా దాచిపెట్టారు. అది దేశం మీరు గురించి. కూడా ఒక వ్యాపార దిగ్గజమే కదా, మీ వ్యాపార దిగ్గజంగా మీరు మీ దగ్గర కూడా నల్లధనం లేదంటారా? నల్లధనం ఎందుకు ఉంటుంది? మాది అక్కడి నుంచి సంపాదించి బయట కంట్రీలో పోయి సంపాదిస్తున్నాం. దేశానికి మంచి చేస్తున్నాం మేము. డాలర్ రూపంలో ఇండియాకి తీసుకొచ్చి మన దేశానికి మంచి చేసినట్లు అది నల్లధనం అనరు. నల్లధనం అంటే ఇండియాలోనే పొలిటికల్ రాజకీయ నాయకులు అంటే పోయిన గవర్నమెంట్లో కానీ ఇంకో గవర్నమెంట్లో కానీ సంపాదించి దాన్ని బ్లాక్ మనీగా అంటే ట్యాక్స్ కట్టుకోకుండా చేసేది నల్లధనం అంటారు. మాది రాయల్గానే ఉంటుంది. మరి ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిగా అసంతృప్తికరంగా ఉంటున్నారు. కారణం ఏమంటారు? ప్రశాంతంగా అనుకున్నాడు ఆయన ఏం దాన్ని చింకించలేదు, పెట్టలేదు. అంటే మంచి దేశానికి మంచి జరిగేటప్పుడు అందరూ స్వీకరించాల్సింది. నిర్ణయం తీసుకునే ముందు ప్రజలకు కాస్త టైం ఇచ్చి ఉండాల్సింది అనోది, ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే వాదన అయితే వినిపిస్తున్నారు కదా. ఆ విషయం అయితే కొద్దిగా ఆలోచించాల్సింది. ఎందుకంటే సామాన్య ప్రజలను మనము ఈరోజు మనం చేసింది సామాన్య ప్రజల గురించి. వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా మీరు చేసింటే కొద్దిగా టైం ఇచ్చింటే బాగుంటుంది తప్ప అదొకటే తప్ప రద్దు చేయడం అనేది తప్పు అనేది నేను ఏకీభవించాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి 3 సంవత్సరాల కాలం అవుతుంది. అయితే కదిరి నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. అంటే అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని తీసుకెళ్లడంలో ప్రతిపక్షంలో ఉన్న మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? అదే చెప్పాను కదా ఇందాక, గడప గడప వెళ్తున్నాము, మళ్ళీ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము, వాళ్ళ చైతన్యం చేస్తున్నాము వాళ్ళని ప్రజలను. గడప గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం కాదు, సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికార పార్టీపై ఒత్తిడి ఏం చేస్తున్నాం? మేము ధర్నాలు చేస్తున్నాము, ఆర్టీఓల దగ్గర ధర్నాలు చేస్తున్నాము, ఎంఆర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నాము. మా అధినేత మా పార్టీ ఖచ్చితంగా ప్రతి నెలకు 2-3 రోజులు ఖచ్చితంగా ధర్నాలకి మేము కేటాయిస్తున్నాము. పార్టీ కంటే ప్రజల ముందే వాళ్ళ సమస్యలను తీసుకొని ఖచ్చితంగా చేసాం. మన సోలార్ విషయంలో చాలా ఒక 2-3 నెలలు మేము దాని మీద ధర్నా చేసాం. సోలార్ విషయంలో నైన్పికుంటలో. అంటే రైతులకేం న్యాయం, మీరు ధర్నా చేసేంత మంది రైతులకేం న్యాయం జరగలేదు? న్యాయం చేస్తున్నట్టే అధికారులు అలా ఉన్నారు. చేస్తున్నాం కానీ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాము, కలెక్టర్ ముట్టడి చేశాము, అక్కడ పోయి చేశాము. దాని తర్వాత సోలార్లో కూడా చేశాము. దాంట్లో అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, అన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అయినా కూడా మేము ఎక్కడ కూడా మేము దాంట్లో తగ్గలేదు. ఖచ్చితంగా ప్రజలకు చేసేదానికి ఎక్కడ కూడా వెనకాడం మేము. వైసీపీ టికెట్పై గెలిచిన దాదాపు 20 మంది కూడా టీడీపీ కండవాలు కప్పుకున్నారు. ఎందుకు అలా జరిగింది? మీ అధినేత యొక్క వైఖరి అంటారా, లేక వాళ్ళకి అధికార దాహం అంటారా? రాజకీయంలో ఇప్పుడు వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అదే ఇందాక చెప్పాను చూడండి, ఏదో దోచుకున్నాము, తినేద్దాము, మా పిల్లలు సంపాదించి వాళ్ళ నిర్ణయం ఉంటుంది. ఒక వ్యక్తిత్వము ప్రజలకు సేవ చేయాలా, మన రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలా. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, సమస్యల మీద రాజకీయం చేసే వాళ్ళకి అవసరం లేదు. స్వార్థ రాజకీయానికి డబ్బులు సంపాదించుకునే రాజకీయాలు చేసే వాళ్ళు వెళ్ళారు అంతే. మా అధినేత దాంట్లో తప్పేం లేదు. పని చేసేవాడు పని చేస్తాడు, వాడు డబ్బు కాసిపడు పోతుంటాడు అంతే. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న మీరు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనులు ఏమైనా చేపడుతున్నారా, లేదా వ్యాపారంలోనే నెమ్మదిస్తున్నారా? అంటే వ్యాపారం చూసుకుంటున్నాను, ఇక్కడ రెండు చూసుకుంటున్నాను. అంటే వ్యాపారాన్ని మరింత విస్తరించి మరింత మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏమన్నా ముందుకు పోతున్నారు? ఖచ్చితంగా చేస్తున్నాను. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాను. మళ్ళీ ఇంకో 1 ఇయర్లో కూడా ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాను. కానీ దాన్ని చేస్తున్నాను, దీన్ని కూడా చూసుకుంటున్నాను. మీ లక్ష్యం ఏమంటారు?
నా లక్ష్యం ఒకటే, నా నియోజక ప్రజలకు న్యాయం జరగాల. ఇప్పుడున్న సమస్యలు చెప్పాను, ఫ్లోరైడ్ విషయం కానీ ఇంకో విషయాలు కానీ ఒక సామాన్యునికి అంత న్యాయం జరగాల. దాని గురించి దిశగా పరుగులు తీస్తున్నా. ఖచ్చితంగా దానికి నిలబడతాను. కదిర్ నియోజకవర్గం అంటే వలసలకు కేరాఫ్. ముఖ్యంగా ఇంట్లో సమస్యల వల్ల ఎంతోమంది ఆడపడుచులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి వారిని పట్టించుకుంటూ లేకుండా కొంతమంది అక్కడే ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొంతమంది పడుపు వృత్తికి ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలాంటి వారిని తిరిగి తీసుకొచ్చి ఏ ఆసరా లేకోకుండా నడివీధుల్లో వదిలేస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక సామాజిక సేవా స్పృహ ఉన్న మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను ఇప్పుడు కొంతమంది నాకు దగ్గరికి వచ్చి ఇట్లా ఉద్యోగం గురించి వెళ్తున్నానని చెప్తే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ట్రావెల్స్ ఏజెన్సీ కానీ వాళ్ళు ఎక్కడ పోయి ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు కమ్యూనికేషన్ ఎవరు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు అందరి అవగాహన చేస్తున్నాను అనమాట. అంతే ఇంతకుముందు గతంలో చాలా చూసాం, అక్కడ పోయి ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కొద్దిగా చాడిస్టులుగా చేయడము అవన్నీ చేయడం చూస్తుంటే అందుకని ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన, అంటే అది మంచి సంస్థ అయితే మనం సలహా ఇస్తుంది తప్ప చెడు సలహాను వద్దని చెప్తున్నాం. అందుకే ఇవన్నీ పరిష్కరించాలంటే ఒకటే మార్గం, మా జగన్మోహన్ గారు సీఎం కావాలా. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా మేము చేస్తాం. స్థానికంగా అలాంటి వారికి న్యాయం చేసేందుకు మీరు ఏమైనా ఒక ఎన్జిఓ ఏమన్నా ప్రారంభించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జక్కల ఫౌండేషన్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేసాము. దాంతో ఇంకా నేను ఇప్పుడు నా చేతనైనంత వరకు సాధ్యమవుతుంది. ఆ సాధ్యంలో ఫస్ట్ ఫ్లోరైడ్ సమస్యతో అదొకటి తీర్చాలనుకుంటున్నాను. దాని తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి చేద్దామని చెప్పేసి ఒక 6 నెలలు స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తాం. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారంటే ఈ నీటి సమస్య ఉంది. ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు వర్షాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకు ట్యాంకర్లు పెట్టడము, లేదంటే బోర్ అందుబాటులో ఉంటే బోర్ వేయడము, లేదు కొంతమంది బోర్ ఉంటుంది మోటార్ ఉండదు, అలాంటి చేయడము. మొదటిగా నీటి సమస్య ఫస్ట్ పరిష్కరించాలి. దాని తర్వాత రెండోది ఎంప్లాయ్మెంట్, మూడోది అలా 1 by 1 చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే రోడ్లు లేని మారుమూల కుగ్రామాలకు సైతం రోడ్లు వేసే కార్యక్రమాన్ని జక్కల ఆదిశేషు చేపట్టబోతున్నాడు అని కొంతమంది అంటున్నారు. అలాంటివి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఇప్పుడు రోడ్లు అంటే మనం ప్రభుత్వం లేదు కదండి, ప్రభుత్వం లేనప్పుడు మనం రోడ్లు ఎక్కడ. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మీరేమైనా అలాంటి చర్యలు తీసుకోబోతున్నారా? అంటే మొదటిగా నీటి సమస్య ఉంది కాబట్టి ఫస్ట్ ఒకటి పరిష్కరించిన తర్వాత రెండో దాన్ని ఆలోచిద్దాం. అంటే నిత్యము ప్రజల్లో ఉంటాము, నిత్యము ప్రజాసేవ చేయాలని చెప్పి అనుకున్నాము. దానికి 1 by 1 ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి పోదామని చెప్పి ఉద్దేశం. 2019 ఎన్నికల్లో సైతము ఇప్పటి నుంచే మీరు కష్టపడుతున్నారు. టికెట్ రాకుండా మొండి చేయి చూపించిన పక్షంలో పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందంటారా? నా ధ్యేయం నాకు టికెట్ కావాలని కాదు, జగన్మోహన్ గారు సీఎం కావాలి, నా నియోజక ప్రజలకు న్యాయం జరగాలి, నా నియోజకంలో సమస్యలన్నీ నేను క్లియర్ చేశాను. నా ధ్యేయం అదే. ఒకవేళ ఖచ్చితంగా తప్పదు అనేప్పుడు ఖచ్చితంగా నిలబడతాను. లేదు ఇంకొకరికి చేయమని ఇంకొకటి చేస్తామంతే. అంటే సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. మొత్తం యువకులకే తన పార్టీలో పెద్దపీట వేస్తానంటున్నారు. 2019 ఎన్నికల్లో సైతం బరిలో ఉంటానని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వస్తే మీరు అటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి అంటే వాళ్ళు సినిమా చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్ లాగా అంటే సినిమాలో 3 గంటల సినిమాలోనే మొత్తం సినిమాలో చూపించేస్తారనమాట. అట్లా రాజకీయాలు అది కుదరదు. ఎందుకంటే రాజకీయాల్లో సామాన్యుని దగ్గర పోవాలి, బేస్ లెవెల్ నుంచి ఏమైందనేది మనకు తెలియాలి. ఫస్ట్ నాయకుడు అధినేతకు అవి తెలియాలి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకు మాత్రం ఇప్పుడు ఏదో స్క్రిప్ట్ రాసుకుని వచ్చేసి నేను పార్టీ పెట్టేస్తున్నాను, నాకు ఆ సామాజిక వర్గం చేస్తుంది ఈ సమాజం అంటే ప్రజలంతా విశ్వసించారు. నాదైతే మేము దాని గురించి పెద్దగా పట్టించుకుంటాను. నాకు అలాంటి సమస్యలో పనిచేయాల్సిన అవసరం నాకు రాదు. ఒకవేళ అవసరం వస్తే చేయను. ప్రత్యేక హోదా వస్తే మీలాంటి మారుమూల గ్రామాలలో ఉన్న యువకులకు అంతా కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పింది. దాన్ని ఏ విధంగా భావిస్తున్నారు మీరు? ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం. ఈరోజు మనం ఇంత హైదరాబాద్ సిటీని ఇంత డెవలప్ చేసాం కొన్ని సంవత్సరాలు. అంటే మన నాన్నకాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి రాయలసీమ నుంచి కోస్తా నుంచి ఈస్ట్ వెస్ట్ మొత్తం అందరు జిల్లాలు వచ్చి హైదరాబాద్ మనది అనే ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్ని డెవలప్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొండి వైఖరితో మనకి ఏమి లేకోకుండా విభజించేసింది. విభజించిన తర్వాత మనకు ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, మన దాంట్లో ఫండ్స్ లేవు, మన ఆర్థిక వనరులు కూడా మనకు ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా మనకి ఏమి లేకుండా చేసింది. దానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం మన ఆంధ్రప్రదేశ్కు. 2004 ఎన్నికల్లో ఆనాటి రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని మరీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో సిపిఐ సిపిఎం అందరితో కూడా టీఆర్ఎస్ అప్పట్లోనే అందరితో కూడా పొత్తు పెట్టుకొని ఆ పొత్తులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరు వల్లే మొన్న
ఓటమి పాలు కావడం జరిగింది. 2019లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అంశాన్ని ఏమైనా మీ నేత పరిశీలిస్తున్నారు? అంటే ప్రజలు ఇప్పుడు మన రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే ఎవరితోనో కలిసిపోయేదానికి దానికి సిద్ధమే. అంటే పార్టీ నాయకులుగా మీరు ఆ మేరకు ఏ విధంగా మా అధినేత దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు? మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. మాకు మంచి జరుగుతుందంటే ఒక మన రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎవరితోనే కలిసిపోయేదానికి రెడీనే, దాంట్లో సందేహం ఏం లేదు. ఒకటి చెప్పండి, కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న మైనార్టీ ఎస్ఎండి ఇస్మాయిల్ కూడా టీడీపీ పంచన చేరిన తర్వాత మీకు నాయకత్వం లోపించింది, అక్కడ నాయకులు అనే వాళ్ళు లేదంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కదిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వైపు మీ పార్టీ చూస్తోంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మా పార్టీ పోయి అతన్నేమి అడగడం అయితే అది అవాస్తవము, వాళ్ళు చెప్పడం మామూలుగా. ఖచ్చితంగా ఆయన మా పార్టీలోకి వచ్చి వస్తా అంటే మాకు ఖచ్చితంగా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మనిషి అవసరము. ఈరోజు ఒక బీసీ, మీరు చెప్తున్నారు టీడీపీ అనేది బీసీలకు బాగా సహకరిస్తుంది, బీసీలను బాగా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పార్టీని కాపాడిన వ్యక్తి, ఈరోజు చాంద్ బాషా ఇక్కడ నుంచి మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన్ని అనగదొక్కడం అనేది, అది భావం అనేది చంద్రబాబుకే చెల్లదు. కానీ అది రాజకీయాలు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ పని చేసినాడు కాబట్టి మా ప్రత్యర్థి అయినా కూడా మేము చెప్తున్నాం ఈరోజు. అంటే ప్రత్యర్థి అయినా కూడా మాకు ఆపోజిట్ అయినా కూడా 2014లో ఆపోజిట్గా నిలబడి క్యాండిడేట్ అయినా కూడా మేము చెప్పడం అంటే ఎవరికైనా సరే పని చేసిన వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మా పార్టీలోకి వచ్చి మేము స్వాగతిస్తాం, ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఇప్పటికే అధినేత కూడా మా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండవా కప్పుకుంటే 2019 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తాం అని హామీ కూడా ఇచ్చినట్టు తెలిసింది. మా అధినేత ఆయనతో మాట్లాడింది లేదు, ఆయన వచ్చి మా అధినేతను కలిసింది లేదు. ఇవన్నీ పుకార్లు తప్ప అంతకు మించి ఏం లేదు. ఒకవేళ ఖచ్చితంగా ఈక్వేషన్లో మా పార్టీకి పని చేస్తామని చెప్పి వస్తే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం, తీసుకుంటాం కూడా. మరి కందికుంట వెంకట ప్రసాద్ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలే తప్పితే నేను ఏ పార్టీ లేకపోను, వైసీపీ వాళ్ళు తనను వైసీపీలోకి లాక్కోవడానికి అలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. దీనికి మీ సమాధానం? వైసీపీ నేతలు పోయి ఆయన అడిగింది అయితే అవాస్తవం. అది అతను అంటే ఎవరు బయట నుంచి పుకార్లు చెప్తున్నారు తప్ప అంతకు మించి వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఆయన అంటే కన్సర్న్ లేదు, మాట్లాడలేదు, దాని గురించి చర్చ కూడా ఎక్కడ రాలేదు. రాజకీయాల్లో అటు ఇటు జరుగుతుండడం సర్వసాధారణము. అయితే కందికుంట వెంకట ప్రసాద్ అంటే ఒక బలమైన బీసీ నాయకుడు మీ పార్టీలోకి వస్తే అది బలం అంటారా కాదంటారా? ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. బలమా ప్రతి మనిషికి తోడు అవసరం. ఈరోజు ఖచ్చితంగా మా పార్టీకి విజయానికి పాటుపడితే ఖచ్చితంగా ఆయన సహకరిస్తాం. కందికుంట వెంకట ప్రసాద్ ఒక బీసీ నాయకుడు, మీలాగే ఆయన కూడా ఒక బీసీ నాయకుడు, కదిరిలో మంచి పట్టున్న నాయకుడు. కందికుంట వెంకట ప్రసాద్ వైసీపీ కండువా కప్పుకుంటే అదే పార్టీలోనే ఉన్న మీకు ఇబ్బంది కలగదంటారా? మా ధ్యేయం ఒకటే మీకు చెప్పాము, ఇప్పటికి 3 సార్లు రిపీట్ చేసి చెప్పాను. మా ధ్యేయం కదిరి నియోజకవర్గానికి మంచి చేయాలా. మాకు సమస్యలు చాలా ఉన్నాయి కదిరి నియోజకవర్గంలో. మా అధినేత ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ చేయగలుగుతాం. దానికి ఎవరు వచ్చినా కూడా స్వాగతిస్తాం, స్వీకరిస్తాం, అందరూ కలిసిమెలిసి పనిచేస్తాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సచ్చిలూరికే పెద్దపీట వేస్తామని చెప్తున్న మీ పార్టీ అంటే కందికుంట వెంకట ప్రసాద్ ఇప్పుడే డీడీల కుంభకోణంపై కూడా కేసులు నమోదయ్యాయి, కోర్టులో కూడా శిక్ష పడింది, ప్రస్తుతమైన బయలుపై బయటకు వచ్చారు. అలాంటి వ్యక్తులకు పార్టీలో అవకాశం కల్పిస్తే ప్రజలు ఆదరిస్తారంటారా? ఆదరిస్తారంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే చేశారు కదా, ఆయన్ను ఆదరించబట్టి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే అంటే అప్పుడు కేసు లేదు, ఇప్పుడు కేసు రుజువైంది. అంటే అప్పటి నుంచి కేసు కోర్టులో ఉంది, నడుస్తుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ నియోజకవర్గానికి ప్రజలకు ఏం చేస్తున్నది వాళ్ళకి ఇంపార్టెంట్. ప్రజలకు అంటే ఆయన ఏం చేశాడు, అది వాస్తవమా అవాస్తవమా అనేది ప్రజలకు ఏమో అవగాహన లేదు, తెలియదు కూడా కదా. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు దేనికైనా, ఎవరికైనా. ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతాన్ని ఆదుకోవడానికి ఒక వ్యాపారవేత్తగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? అయితే చెప్పారు, నాకు నీటి సమస్య ఫస్ట్ మొదటిగా నీటి సమస్యల మీద నేను పోరాటం చేద్దాం అనుకుంటా. అంటే పేద విద్యార్థులకు ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కానీ, పేద విద్యార్థులను మీ స్థాయికి అంటే ఒక మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి మీ వంతు సహాయ చర్యలు ఏమని చేస్తున్నారా? 4 సంవత్సరాల నుంచి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి స్కూల్లో కూడా 10th క్లాస్ చదివే పిల్లల గైడ్స్ అన్నీ మా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని స్కూల్లో కూడా నేను పంపిణీ చేస్తూనే ఉన్నాను. దాని తర్వాత చదువుకునే విద్యార్థులకు కూడా వాళ్ళకు ఫీజులు కట్టడం కానీ, దాని తర్వాత స్కూల్ ఫీజులు కట్టడం కానీ, పేద విద్యార్థులకు ఫస్ట్ ప్రియారిటీ దాన్ని కూడా ఇస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను గతంలో చేస్తున్నట్టు ఇప్పుడు కూడా చేస్తున్నాను. దాంట్లో ఏ సంతోషం లేదు. నా వంతు ఖచ్చితంగా నేను సాయం చేస్తున్నాను. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి ఎన్ని స్థానాలు గెలిచొచ్చని మీరు ఆశిస్తున్నారు?
2014-19లో అంటే యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మా అంతా కలిసి నేను చెప్పడం ఏమిటంటే మా నాయకులకు కానీ ఎవరికైనా కానీ అందరూ కలిసిమెలిసి పనిచేస్తే దానికి మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతాం. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మీ నాయకులంతా కలిసిమెలిసి లేరని మీరు భావిస్తున్నారా? మా నాయకులని కాదు, అందరూ సర్దుపోయే పోవాలి. కొద్ది చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ సర్దుకొని పోవాలి. మనం చిన్నవన్నీ సర్దుకొని పెడితే ఖచ్చితంగా మేము 14లో ఖచ్చితంగా 12 అన్నా మేము సాధించగలుగుతాం. అంటే వర్గ విభేదాల కారణంగానే 2014లో అనంతపురం జిల్లాలో అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉన్న అనంతపురం జిల్లాలో బోర్లా పడ్డారు. అంటే కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకున్నారు 14 నియోజకవర్గాలకు. కానీ అది ఎవరి వైఫల్యం అంటారు? మా పార్టీలో వర్గం ఉందని చెప్పి నేను అనుకోను. చిన్న సమస్యలు ఏ పార్టీలో ఉంటాయి. అది టీడీపీలో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది, వైఎస్ఆర్సీపీలో ఉంటుంది, చిన్న సమస్యలు. కానీ మొదటిగా మెయిన్గా చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నరేంద్ర మోడీ గారి హవా ఒకటి, ఈయన 100 అబద్ధాలు చెప్పడం. అంటే మేము ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు, ఈయన 100 అబద్ధాలు చెప్పాడు. దాన్ని నేను రీజన్ అనుకుంటున్నా. అందులో మన అనంతపూర్ జిల్లా మొట్టమొదటిగా ఇండియాలో 2వ స్థానంలో కరూరులో ఉంది. దాని తర్వాత ఈయన రుణమాఫీ అని చెప్పాడు, గోల్డ్ లోన్ అని చెప్పారు. దానికి పాపం ప్రజలు కొద్దిగా ఆశాభావం చూసి ఆయనకు రుణమాఫీ చేస్తున్నాడు కదా. ఇప్పుడు రుణమాఫీ కూడా మొత్తం 84,000 కోట్లు, ఇప్పటికీ 24,000 కోట్లు మంజూరు చేశాడు. మహిళలకు కూడా మన 2వ విడత 3,000 రూపాయల అకౌంట్లో వేసి రుణమాఫీ చేస్తున్నాడు. ఇక అవి అబద్ధాలు ఎలా అవుతాయి? రుణమాఫీ చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒకటే మాట ఇచ్చాడు, నన్ను ముఖ్యమంత్రి అయితేనే తొలి సంతకం వచ్చి కరెంటు మీద ఉచిత కరెంట్ అని చెప్పేసి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టాడు, ఇచ్చాడు. నువ్వు 5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు నువ్వు రుణమాఫీ చేస్తా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా లోన్ తీసుకుంటున్నాడు, దానికి రుణమాఫీ అంటే దాన్ని మళ్ళీ కడుతున్నాడు. ఆ విధంగా చేయాలి. కానీ నేను 5 సంవత్సరాలు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పిండొచ్చు, నేను 5 సంవత్సరాలకు తీరుస్తాను మీ బాధలు అంటే. సరే 5 సంవత్సరాలు వాళ్ళు కూడా నిర్ణయించుకుంది ప్రజలు. లేదు నేను వస్తున్నట్లే మీకు ఆపద రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశారు, నా తొలి సంతకం చేస్తా అని చెప్పినాడు. ఏం చేసినాడు? తొలి సంతకం 2.5 సంవత్సరం అయింది, ఇంతవరకు అయిపోలేదు రుణమాఫీ. ఇవన్నీ బుడకు మాటలు, అంటే తెలివితేటలతో ప్రజలను మోసం చేసే మాటలు తప్ప ఇవి ప్రజలకు న్యాయం చేసే మాటలు కావు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏపీని సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తున్నానని చెబుతున్నప్పటికీ కూడా ఆయన అభివృద్ధి పరంగా గ్రాఫ్ పడిపోతున్నా వైసీపీ గ్రాఫ్ మాత్రం ఏమాత్రము పైకి లేకుండా అలాగే తటస్థంగా ఉండిపోయింది. కారణం ఏమంటారు? మా వైసీపీ గ్రాఫ్ ఉందా లేదనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని సహకరిస్తున్నారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆయన అంటే ఇప్పుడు తెలిసిపోయిందనమాట ప్రజలకు కూడా, ఈయన చెప్పేటివన్నీ సింగపూరు మలేషియా తరాలు అంటే ఈ పొద్దు సింగపూర్ మలేషియా మనకి ఏమవసరం? ఆంధ్ర రాష్ట్రానికి ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పొద్దు అనంతపురంలో చూసుకుని ఇలాంటి జిల్లాలు చాలా ఉన్నాయి. ఈ పొద్దు ఈస్ట్ వెస్ట్ మాత్రం న్యాయం చేస్తే కాదు కదా, రాయలసీమలో ఇప్పుడు కడప కానీ, చిత్తూరు కానీ, కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, ఈ 4 జిల్లాల్లో ఎంత ఇబ్బందులు ఉన్నారు రైతులు. వాళ్ళ సమస్యలన్నీ చూడుకోకుండా ఫస్ట్ మనం సింగపూర్ మలేషియా ఎవరికి కార్పొరేట్ సమస్యలుగా సింగపూర్ మలేషియా కావాల్సింది. మనం అంత ఆర్థికంగా అంత బలంగా ఉన్నామో సింగపూర్ మలేషియా చేసుకోవాల్సిన అవసరం ఏముంది మనకు? మన సమస్యలు ఇంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఫస్ట్ రైతు సమస్యలు చాలా ఉన్నాయి. డాక్రా మహిళలు ఉన్నారు పాపము. వీళ్ళందరికీ ఉపాధి కల్పించిన తర్వాత అప్పుడు మన సింగపూర్ మలేషియా అవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ ఇవన్నీ 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ వెంట నడిచిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా తెలుగుదేశం కండోగా కప్పుకుంటున్నారు. ప్రస్తుతం తీసుకుంటే మీ పార్టీలో ఉన్న సీనియర్లంతా కూడా కనుమరుగైపోయారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడం సాధ్యమంటారా? ఖచ్చితంగా మాకు ప్రజలు ఆదరిస్తారు, నాయకులు కాదు. నాయకుల మీద మాకు ఎలాంటి విశ్వాసం లేదు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి. ప్రజలను ప్రభావితం చేసేది నాయకులే కదా. ఇప్పుడు జక్కల ఆదిశేషి ఉన్నాడు, జక్కల ఆదిశేషి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు చూసి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జక్కల ఆదిశేషి తప్పుకుంటే ఆ ఓట్లు పార్టీకి మైనస్ కాదా? అంటే నేను చెప్పడం ఏమంటే ఇప్పుడు ఒక 100% 80% పార్టీ అనేది బేస్. ఫస్ట్ పార్టీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. 80% పార్టీ మీద ఉంటుంది, ఒక 20% నాయకుడి మీద ఉండొచ్చు. ఆ నాయకుడు కూడా నువ్వు ఒకరోజు ఒక పార్టీ మారుతుంటే ప్రజలు కూడా ఎట్లా విశ్వసిస్తారు? అధ్యక్షుని చూసి మా జగన్మోహన్ గారిని చూసి ఓట్లు వేస్తారు. నాయకులు కూడా ప్రభావం ఉంటుంది, నేను కాదని చెప్పట్లేదు. కానీ నువ్వు ఒకరోజు ఒక పార్టీ మారుతుంటే ప్రజలు కూడా తెలుస్తుంది. అలాంటి వాళ్ళను ప్రజలు స్వీకరించరు. 2014 ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మారలేదు, మార్పు రాదు ఇక అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారం ఎలా సాధ్యమంటారు? అంటే మార్పు రాలేదంటే అంతకుముందు ఎలా ఉన్నాడు, అంతకుముందు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లా ఉన్నాడు. అంటే మార్పు అనేది ఏ విషయంలో మార్పు రావాలి? నాయకుల పట్ల వ్యవహరించే తీరు కావచ్చు, వాళ్ళని రిసీవ్ చేసుకునే అవకాశం కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఏదైనా కూడా. అప్పటి నుంచి ఎలా మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఇప్పుడు అలా ఆదరిస్తున్నాడు. ఆయనలో ఎలాంటి విభేదాలు లేవు, ఆయనకి ఎలాంటి అహంకారం కానీ ఏంది లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి కావాల్సిన నాయకుడు నాకు తెలిసినంత వరకు ఆయనే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి సమస్య అంటే మార్పు అనేది వాళ్ళు మార్చుకుంటున్నారు అంతే. ఆయనలో మార్పు రావాల్సిన అవసరమూ లేదు. ఏమని చేస్తుంటే కదా మార్పు రావాలనేది.
అవన్నీ ఏం లేదు. పార్టీలోకి వెళ్ళాలంటే ఎవరైనా కూడా ఫస్ట్ పార్టీ ఫండ్గా ఒక 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్తుంటారంటే మీరెంత డిపాజిట్ చేశారు? డిపాజిట్ చేసింటే ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడ పెట్టుకోవాలి? బ్లాక్ మనీ అవంతా ఎక్కడ పంపించాలా? అవన్నీ అవాస్తవాలన్నీ ఉత్త మాటలు. ఎందుకు పార్టీ ఫండ్ చేసి పార్టీలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళను మా అధ్యక్షుడు కూడా స్వాగతించాడు, స్వీకరించాడు, పార్టీల్లో కూడా జాయిన్ చేసుకోడు అలాంటి మనసులు వస్తాయి. ఓకే, ఇంతవరకు చూస్తారు కదండి. తాను రాజకీయం చేస్తోంది అధికారం కోసం కాదని, ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పదవి ఉండాలి కాబట్టి అది వైసీపీలో ఉండడమే తనకు శ్రేయస్కరమైన ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, అయితే 2014లో తనకు టికెట్ రాకపోయినా వైసీపీ కోసం వైసీపీలో కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నానని, 2019లో సైతం టికెట్ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసమే తాను పని చేస్తానని, అయితే భవిష్యత్తులో తనలాంటి వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి జక్కల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నట్లు చెబుతున్నారు మన కదిరి వైసీపీ నాయకుడు జక్కల ఆదిశేషు. అయితే ఆయన లక్ష్యం నెరవేరాలని, ఆయన ఎమ్మెల్యేగా పదవి అలంకరించి ప్రజలకు మరింత సేవ చేయాలని మనతో పాటు మన ఐడ్రీమ్ మీడియా కూడా ఆశిస్తోంది. అయితే జక్కల ఆదిశేష గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరొకసారి కూడా మనము ఆయనకు ముందు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీ జక్కల ఆదిశేషు. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్.